కలరీ ఈజ్ బియాండ్ ఫైటింగ్. సో సైన్స్ ఆఫ్ హీలింగ్. లాంగ్ స్టిక్లో ఒక్కటే మనకి 10,200 రకాల మూమెంట్స్ ఉంటాయి. మార్తాండవర్మ వాజ్ ద కింగ్ ఆఫ్ ట్రావెన్కోర్ కింగ్డమ్. కలరీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ వార్ఫేర్. ఎంటైర్ పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ పీపుల్ ఎవరి చేత కూడా ఓడిపోయినటువంటి కింగ్డమ్. పరశురాముడి దగ్గర నుంచి వచ్చింది విద్య. క్షత్రియాస్ డామినేషన్ అనేది ఆ టైంలో ఇట్ వాస్ వెరీ ర్యాంపెంట్. సో అందుకు ఈ డిసైడెడ్ ఈ పరశుని సముద్రం మీదకి విసురుతాడు, సముద్రుడు వెనక్కి జరుగుతాడు. సో దాని నుంచి పుట్టింది పరశురామ క్షేత్రం. ది ఏన్షియంట్ స్వార్డ్ పట్టుకున్నాడు భలే ఉంది. అసలు దీని వెనకున్న సైన్స్ ఏంటి ఒకసారి నాకు చెప్పండి. కలరీ విద్యలో ఇది లెవెల్ 3లో వస్తుంది. సో దీని మెజర్మెంట్ ప్రాక్టీషనర్ యొక్క స్పైనల్ కాలమ్ లెంత్ ఉంటుంది. హ్యాండిల్ పార్ట్ మనకి సర్వైకల్ లెంత్. లిస్ట్ ఆఫ్ వెపన్స్ మనకి టోటల్ 12 ఆయుధాల గురించి చెప్పారు. 12 ఆయుధాలు ఇంటూ 6 ఐటమ్స్, 5 ఐటమ్స్, 72 మూమెంట్స్ లోనే మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబడి అపోనెంట్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనం అటాక్ చేయడానికి కూడా చెప్తాం. వండర్ఫుల్ పాయింట్. పోస్ట్ ఇండిపెండెన్స్ ఆరా మనకి వడక్కన్ సాంప్రదాయం, తెక్కన్ సాంప్రదాయం, సెంట్రల్ కలరీ పాయింట్, ఇలా 3 స్టైల్స్ వచ్చినాయి. టెక్నికల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ముందు నిజంగా కలరీలో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయా లేవు, అసలు కలరీ పేరు ఉందా? శివ గారు, వెల్కమ్ టు ఇన్ టాక్స్. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు బేసిక్లీ చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు పాడ్కాస్ట్లో కూడా, నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే పిచ్చి, నాకు చాలా ఇష్టం. అందులో దిస్ ఇస్ ద ఇండియన్ మార్షల్ ఆర్ట్. సో నాకు వెపన్స్ని చూస్తే ఎక్సైటింగ్ ఉంది. లెట్ స్టార్ట్ విత్ దిస్ థింగ్. సో ది ఏన్షియంట్ స్వార్డ్. సో అంటే దీని మెకానిక్స్ ఏంటి, అసలు దీని వెనకున్న సైన్స్ ఏంటి ఒకసారి నాకు చెప్పండి. సో మనకి శస్త్ర విద్యలో ఎస్పెషలీ మనం మెటల్ వెపన్ ట్రైనింగ్, మన కలరీ విద్యలో ఇది లెవెల్ 3లో వస్తుంది. దీన్ని మనం మలయాళంలో లేదా తమిళ్లో వాల్ అని అంటామండి. అండ్ కమింగ్ టు ద డైమెన్షన్ పార్ట్, సో ఇందులో మేజర్గా ఏదైతే అటాక్ చేస్తున్నామో డబుల్ ఎడ్జ్ స్వర్డ్, రెండు పక్కల కూడా టూ సైడ్స్. సో ప్రాక్టీస్కి మనం వితౌట్ షార్ప్ యూస్ చేస్తాము. ఇది బ్లంట్ కదా, ఇది బ్లంట్గానే ఉంటుంది. సో దీని మెజర్మెంట్ ప్రాక్టీషనర్ యొక్క స్పైనల్ కాలమ్ లెంత్ ఉంటుంది. అంటే ఇది మీ స్పైనల్ కాలమ్ లెంత్? ద ప్రాక్టీషనర్ సార్, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సో వాళ్ళ స్పైనల్ కాలమ్ ఎంతైతే లెంత్ ఉందో అంత వాల్ లెంత్ అనేది ఉండాలి. అండ్ హ్యాండిల్ పార్ట్ మనకి సర్వైకల్ లెంత్, ఈ నెక్లో ఉన్న ఈ సెగ్మెంట్ ఎంతైతే ఉందో అంత లెంత్ ఫర్ గ్రిప్పింగ్ ద స్వార్డ్ అనమాట. అండ్ ద టిప్ ఈస్ కాల్డ్ సూజిమోనా. షార్ప్ థింగ్, మనం కుత్తు లేదా మొనా అని అంటాం. సో దీస్ ఆర్ ద ఫిజికల్ డైమెన్షన్స్. అండ్ మీకు ఫింగర్ కవర్ చేస్తున్న దాన్ని చుడిగా అని అంటాం. చుడిగా. సో దిస్ ఈస్ ఫర్ ప్రొటెక్షన్. మన ఫింగర్స్ ఏదైనా యాక్సిడెంటల్గా చాప్ అయినా అటాక్ జరిగినప్పుడు కానీ, సో దట్ విల్ కవర్ అవర్ ఫింగర్స్. ఇది డబుల్ ఎడ్జ్ కాదు కదా ఇది? అంటే యూజువలీ డబుల్ ఎడ్జే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆబ్లిక్గా అటాక్ తీసుకుంటే ఆన్ రైట్ టెంపుల్ అండ్ లెఫ్ట్ టెంపుల్ ఆల్సో. కరెక్ట్. అందువల్ల కరెక్ట్. అంటే ఇట్లా తిప్పినప్పుడు సిగ్నిఫికెన్స్ అగంపురం అని ఉంటుందండి. సో వన్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ కుత్ అటాక్ అండ్ కమింగ్ అవుట్ సైడ్ ఈస్ పురం. ఇట్ కెన్ బి రైట్ అండ్ లెఫ్ట్, వాళ్ళది ఎడదు. సో ఈ 4 ప్రకారాలుగా దాన్ని మనం ప్రకారాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ఆన్ ఎనీ ఎడ్జ్ దానికి అటాక్ చేయడము వచ్చు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అటాక్ చేయడం వచ్చు. దట్ ఈస్ ద డేంజరస్ పార్ట్ ఆఫ్ స్వార్డ్. సో మనం ఏమనుకుంటాం, మామూలుగా ఎక్కడైనా ఎనీ మార్షల్ ఆర్ట్ డిస్కషన్ జరిగినప్పుడు కూడా అటాక్ డిఫెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు దే విల్ ఇలా అటాక్ వచ్చింది, మేము డిఫెన్స్ చేసాం లేదా లాక్ చేసామని చూపిస్తారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దే కెన్ గో అవే. మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తూ కూడా దే కెన్ కట్ అస్. రైట్, ఇంట్రెస్టింగ్. అయితే ఇప్పుడు జనరల్గా ఇది స్వార్డ్ ఉంది కదా, ఇప్పుడు చిన్న డాగర్స్ ఉంటాయి కదా, వాటిది ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా మీరు స్పైనల్ లెంత్ అని చెప్పారు కదా, డాగర్స్ హ్యాండిల్ సేమ్ మెజర్మెంట్, నో కన్ఫ్యూజన్. చురిగా ద సేమ్ రేడియస్, ఎట్లయితే ఫింగర్స్ కవర్ చేయాలో వితౌట్ చురిగా కూడా వెపన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫర్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్. ఐడియలీ చురిగా ఈస్ కంపల్సరీ వాటన్నిటికీ కూడా. అండ్ ఒరుచాన్ తెలుగులో మనం జానుడు అంటాం కదా, అంత లెంత్ ఉంటుంది డాగర్ది. ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్ లెంత్ బట్టి మెజర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ కన్వీనియన్స్కే ఉంటుంది. బికాస్ మీరు సరిగ్గా చూస్తే వీఆర్ స్పీకింగ్ అబౌట్ సిమెట్రీ. సో ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్కి అనువుగా తను వెపన్స్ క్యారీ చేయాలి, బరువు పరంగా కానీ లెంత్ ఆఫ్ ద వెపన్స్ కానీ. రైట్, ఇంట్రెస్టింగ్. సో దిస్ వన్ ఇస్ ఇది కదా ఉరిమి, ఇది మనం ఉరిమి అంటామండి.
అండ్ ఇందులో 2 రకాలు ఉంటాయి. మోస్ట్ మనకి మోర్ ఆఫ్ కలరీ విద్యలో ఎక్కువ కూడా ఉర్మి అస్ ఏ లాంగ్ ఫ్లెక్సిబుల్ స్వార్డ్. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ నో డౌట్, బట్ స్ట్రైట్ ఉంటుంది. అండ్ సురిటివాల్ అని ఇంకోటి ఉంటుందండి. సురిటివాల్ ఇస్ మోర్ ఆఫ్ కాయిల్డ్ స్ప్రింగ్ లాగా ఉంటుంది. సో రెండింటి నేచర్ ఈస్ డిఫరెంట్. అటాక్ చేసే విధానం అంటే అంటే మనం కొడతాం గట్టిగా అటాక్ చేస్తారు కదా. సో గ్రాస్లీ ఇట్ లుక్ సేమ్, బట్ ఈ బ్లేడ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనే దాన్ని బట్టి ప్యాటర్న్ మారుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ చాపింగ్ ద ఎయిర్. సో ఈ స్లైస్డ్ ఎడ్జ్, ఈ షార్ప్ ఎడ్జ్తో మనం అటాక్ చేస్తాం. సురిటివాల్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. సురిటివాల్ కాయిల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం అటాక్ చేస్తామో ఇట్ కెన్ బి లైక్ విప్ లాగా, కరెక్ట్. ఇట్ విల్ కాయిల్, దెన్ వీ డ్రాగ్. వెనక్కి లాగేటప్పుడు ఇట్ విల్ కాస్ ఇంజరీ. కట్. ఎస్. ఓకే. సో దిస్ ఇస్ 1 blade, 2 blades, 3 blades. 3 blades. సో ట్రెడిషనలీ 3 blades వరకు కూడా ప్రాక్టీస్లో ఉంటుంది. సో మీరు ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 7-8 years. 2013. ఓ 13 years. సో అంటే మీరు స్టార్టింగ్ అంటే కేరళ వెళ్ళిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? దీనికోసమే మీరు కేరళ వెళ్ళారా అంటే ఎట్లా? మనకి ఎంబీబీఎస్ తర్వాత వెళ్ళానండి. కంప్లీటింగ్ మై ఎంబీబీఎస్ ఐ వెంట్ టు కేరళ. సో ఇది పర్సీవ్ చేద్దాము. ఎర్లియర్ ఐ వాజ్ ఇన్ టు కరాటే, ఒకినవాన్ గోజురి స్టైల్. సో సమ్వేర్ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి, ఇంకా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి. మన మోడర్న్ స్పారింగ్స్కి దిగినప్పుడు కూడా టోర్నమెంట్లో సో ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. అటు క్లైమాక్స్లో ఏంటి అంటే అరౌండ్ 8-9 rounds కాంపిటీషన్ జరిగింది. సో అక్కడ వాళ్ళు జడ్జ్ చేసిన విధానం ఏంటి అంటే, సో హీ వాజ్ ఆల్సో ఏ గుడ్ ఫైటర్ హూ ఫాట్ విత్ మీ. సో ఒకరు లూజ్ అని చెప్పడానికి వాళ్ళు ఎంచుకున్న క్రైటీరియా పంచ్ ఇలా దగ్గరికి వస్తే వాళ్ళు విన్నర్ అన్నారు. యా, దిస్ వాజ్ ద లాజిక్ దట్ డే. సో మనం బౌండరీలో ఆగిపోయాం, ఇది కాదు. సో నిజంగా ఒక పంచ్ ఇక్కడ తగిలితే కూడా హౌ కెన్ దట్ డిసైడ్ విన్ ఆర్ లూజ్ అనే క్వశ్చన్ వచ్చింది. మా కోచ్ కరాటే అంటే నవ్వుతాడు అనమాట. ఎందుకు నవ్వుతాడో ఇప్పుడు అర్థమైంది నాకు. చెప్పండి. అదే ఆర్ట్ ఫామ్ మీద కాదు, ఇట్స్ అబౌట్ అల్టిమేట్లీ ఆ రోజు అక్కడున్న పర్సన్స్ ద జడ్జ్మెంట్ దట్ దే హ్యావ్ గివెన్. సో యాజ్ అ పర్సనల్ నోట్ నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే, మనకి ఫైట్ ఈస్ రియాక్షన్, బేసిక్ ఒక రియాక్షన్ వేర్ వీ కాంట్ ఒక బౌండరీ గీయలేం. సో ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే చేస్తేనే అందులో మనం విన్ అవుతాం అనే ప్యాటర్న్స్ అసలు ఫిక్స్డ్ ప్యాటర్న్స్ ఫైట్లో ఉండదు. కరెక్ట్. వాట్ కలరీ కోర్ సిలబస్ టీచర్స్ ఇస్ ద సేమ్ థింగ్. వావ్. అంటే ఆల్ యువర్ లైఫ్ ఇంకా మార్షల్ ఆర్ట్స్ లో స్పెండ్ చేశారు మీరు ఆల్మోస్ట్. అంటే మీకు మెచ్యూరిటీ మెడికల్ కెరియర్ ఆల్సో. అదే ఓకే. మైట్ బి అ వెరీ బిజీ మ్యాన్ అయితే. మార్షల్ ఆర్ట్ ఫిల్మ్స్ మీరు ఏం చూసారు బాగా? అంటే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఫ్రీ టైం దొరికినప్పుడు ఐ వాజ్ వాచింగ్ బ్రూస్లీ మూవీస్. బ్రూస్లీ, జాకీ చాన్, బ్రూస్లీ. రేజింగ్ బుల్ చూసారా? రేజింగ్ బుల్ బాక్సింగ్ మూవీస్ తక్కువ అనుకుంటా. వెరీ బ్యాడ్ అది. సరే, మైక్ టైసన్ ఒరిజినల్ మ్యాచెస్ చూస్తానండి. ఓకే డన్. నైస్. ఓకే. అంటే జనరల్గా అండి బాక్సింగ్ అనగానే చాలామంది మైక్ టైసన్, మొహమ్మద్ అలీ అంటారు. ఫైన్, దే ఆర్ అబ్సల్యూట్ లెజెండ్స్, నేను పెద్ద ఫ్యాన్ కానీ. బట్ అంటే ఓషన్ ఆఫ్ ఫైటర్స్ ఉన్నారు బాక్సింగ్, లైక్ క్రేజీ యాస్ ఫైటర్స్ అసలు. అంటే అది మాట్లాడాలని చాలా టైం పడుతుంది. బట్ ఈవెన్ దేర్ ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దే టీచ్ అ లాట్. అంటే మ్యాచెస్లో టెక్నిక్, ఫిజికాలిటీ, ఫైట్ పార్ట్ పక్కకు పెడితే, సో దే ఐ లైక్ టు సీ దేర్ ఇంటర్వ్యూస్, వాచ్ దేర్ ఇంటర్వ్యూస్. వాళ్ళు దే ఆర్ ఫిలాసఫర్స్ అండి. లాట్ ఆఫ్ ఫైటర్స్ ఆర్ ఫిలాసఫర్స్. మొహమ్మద్ అలీని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్, హౌ ఆర్ యూ సో డిసిప్లిన్ అంటే ఆయన అంటాడు, డాడ్జింగ్ ఆల్ ద నైట్ క్లబ్స్ ఇస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అంటాడు. సో యా. సో పార్కిన్సన్తో తను ఇబ్బంది పడే టైంలో కూడా ఒక ఎపిసోడ్ చూశాను. సమ్ ర్యాండమ్ ఫ్యాన్ తను కూడా హీ వాజ్ ఆల్సో ఏ బాక్సర్, అప్కమింగ్ బాక్సర్. సో వెళ్ళి తనను గ్రీట్ చేస్తున్నాడు అనమాట. అంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు వోకలైజ్, మాట్లాడలేకున్నాడు. బట్ ద హౌ వే ఎలా దగ్గరికి తీసుకోవాలి అంటే ఏదో అన్నోన్ పర్సన్ ఏదో వచ్చారు అట్లా వెళ్ళడం కాకుండా, హౌ హంబుల్ హీ వాజ్ ఇన్ రిసీవింగ్ దెమ్. ఇట్స్ గుడ్ థింగ్ టు సీ. ఆయన వియట్నాం వార్ జరిగింది కదా ఒకప్పుడు, అమెరికా వియట్నాం వార్ జరిగింది కదా. అమెరికా ఫోర్స్ చేసింది మొహమ్మద్ అలీని,
యూ హ్యావ్ టు లీడ్ ద వార్ అని, అంటే మారల్ గ్రౌండ్స్ మీద, అంటే ఫైటర్ లైక్ మొహమ్మద్ అలీ గోయింగ్ ఇన్ టు బ్యాటిల్ ఫీల్డ్ అండ్ లీడింగ్ దెమ్, అది వేరే ఎనర్జీ ఉంటుంది కదా. నాకు వియత్నాం ఇస్తే ప్రాబ్లం ఏంటి, నేను ఎందుకు వార్కి వెళ్ళను, నేను వెళ్ళను అన్నాడు ఆయన. వెళ్ళనంటే ఆయన దగ్గర ఉన్న మెడల్స్, షీల్డ్, ఆయన సంపాదించుకున్న గ్లోరీ అంతా లాక్కుని జైల్లో పడేశారు ఆయన. అది చాలా ఎఫెక్ట్ అయిందండి హెల్త్ మీద. అలా మళ్ళీ ఎండ్లో పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చినప్పుడు అలీ అని సినిమా ఉంటుందండి, విల్ స్మిత్ది. సో అది కూడా అంటే ఆ ఏజ్లో ఆయన అంత హెల్త్ బాగున్నప్పుడు కూడా విల్ స్మిత్ ఇంకా మొహమ్మద్ అలీ ఏదో ఒక ఇంటర్వ్యూలో వెళ్తే అతను అడుగుతాడు, అవతల అతను అడిగి ఏం అడుగుతాడంటే, హౌ డిడ్ హీ యాక్ట్ ఇన్ యువర్ మూవీ, హౌ డిడ్ హీ యాక్ట్ లైక్ యూ అని అడుగుతాడు. అడిగితే ఈజ్ నాట్ యాజ్ స్టూపిడ్ యాజ్ హీ లుక్స్ అంటాడు. ఆయన మాట్లాడలేకపోతున్నారు, బట్ స్టిల్ అంటే ద గ్రేస్, ద చామ్, లెజెండ్ అబ్బా. నేను 2-3 రోజులు మాట్లాడగలుగుతాను ఆయన. కామెడీ టైమింగ్ అసలు మామూలుగా కాదు. అండ్ ఈజ్ అ బీస్ట్ అట్ మెంటల్ వార్ఫేర్ అండి. అంటే ముందు ఆ ట్రాష్ టాకింగ్ మొత్తం కూడా, బట్ ఇట్ వాస్ వెరీ ఆ లెవెల్ ప్రెషర్కి we have to prove over that an international platform. It's not a good thing. Big thing. Let's come to Kalari. సో ఇప్పుడు నాకు బేసిక్గా మీరు కలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అసలు బిగినర్ లెవెల్స్కి ఏమి తెలియని వాళ్ళకి మీరు చెప్పాలంటే మీరు ఎట్లా స్టార్ట్ చేసి చెప్తారు ఈ ఆర్ట్ ఫామ్? ఫస్ట్ యాజ్ ఏ బిగినర్ ఎవరైనా సరే, మెజారిటీ మనం ఒక ఆత్మరక్షణ కల, సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ కోసం, మనలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసమే మనం వెళ్తాం. సో ఆ పర్స్పెక్టివ్లో ఆర్ట్ని బిగినర్ చూస్తాడు. కాకపోతే ఈ అప్రోచ్ ఉంది కదా, లైక్ దాన్ని కేవలం ఒక ఫైట్ లాగే చూడడం అనేది ఇస్ ఎ లిమిటెడ్ విజన్ అనమాట. సో కలరీ ఈజ్ బియాండ్ ఫైటింగ్. ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ హీలింగ్. అండ్ మనకి ఒక సైడ్ ఏమో ఎలా ఫైట్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి నేర్పుతూనే, ఇంకొక పక్క ఒక మనిషిని ఎలా కాపాడాలి, ఒక మనిషిని ఎలా హీల్ చేయాలి. సో మర్మ చికిత్స సెగ్మెంట్ అంతా కూడా మనకి ఎక్స్టెన్సివ్గా ఉంటుందండి. సో ఓన్లీ ఫైట్ అనే పర్స్పెక్టివ్లో కలరీని చూడకూడదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో దీని రోల్. సో యాజ్ ఏ ఎనీ బిగినర్, ఒక పేరెంట్ కానీ, ఒక న్యూ స్టూడెంట్ కానీ, ఎనీ న్యూ కమర్ హూ ఈజ్ లుకింగ్ అట్ ఫిట్నెస్ ఇండస్ట్రీ ఆర్ సెల్ఫ్ డిఫెన్స్ సైడ్, సో డెఫినెట్లీ ఐ గివ్ దిస్ మెసేజ్. సో బియాండ్ ఫైట్, లుక్ ఇట్ యాజ్ ఏ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ సిలబస్ వైజ్ కమింగ్ టు ద టెక్నికాలిటీ, మనకి లెవెల్ 1 ఈజ్ అబౌట్ బేర్ హ్యాండ్ టెక్నిక్స్, మనకు బాడీ ప్రిపరేషన్, కోర్ స్ట్రెంథనింగ్. లెవెల్ 1ని జిస్ట్ ఏంటి అంటే, తర్వాత మనం ఒక ఆయుధం పట్టుకోవడానికి బాడీ ప్రిపరేషనే లెవెల్ 1. ఓకే, సో ఇందులో మనకి యానిమల్ పోజెస్, బేసిక్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్, కోర్ స్ట్రెంథనింగ్, చువడ్, మేపైట్. వడకన్ సాంప్రదాయంలో మేపైట్ అని ఉంటుంది. సో తెక్కన్ సాంప్రదాయం ప్రిడామినెంట్లీ చూడుగల్ అని ఉంటాయి. సో ఇది. అండ్ బేసిక్ బేర్ హ్యాండ్ ఫైట్ కైపూర్ అని అంటాం. సో ఇవన్నీ కూడా లెవెల్ 1లో కవర్ అవుతాయి. లెవెల్ 2 కమ్స్ విత్ వుడెన్ వెపన్స్. సో వుడెన్ వెపన్స్లో మనకి కురువడి, కురుందడి అని కూడా అంటాము, నెడువడి విచ్ ఇస్ లాంగ్ స్టిక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓటా. ఓటా కమ్స్ అండర్ వుడెన్ సెగ్మెంట్. ఓటా అంటే ఓటా ఎలిఫెంట్ టస్క్ లాగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది, ఓకే, చూసుంటారు. చూసాం. సో ఈవెన్ ఇట్ హ్యాస్ సేమ్ హ్యాండిల్ పార్ట్, అవన్నీ ఉంటాయి అనమాట, మెజర్మెంట్ ప్రాబ్లం. అండ్ లెవెల్ 3 కమ్స్ విత్ ఆల్ ద మెటల్ వెపన్స్. సో మెటల్ వెపన్స్ మనం చిన్న చాకు దగ్గర నుంచి అంగకత్తి, వాలు పరిచయం, ఉరుమి, సురుటి వాల్, సమ్ అదర్ వెపన్స్ విచ్ ఆర్ స్పెసిఫిక్ టు గురుకుల్ సిస్టమ్. వాళ్ళ లీనియేజ్ బట్టి కొన్ని స్పెషల్ వెపన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మన దాంట్లో ముళ్ళుకత్తి కడారం, మాన్కొంబ్ తమిళ లీనియేజ్ ఎక్కువ ఉంటుంది. మాన్కొంబ్ అనే వెపన్. అంటే ఆ వెపన్స్ ఏంటని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తమిళ లిస్ట్ ఆఫ్ వెపన్స్ మనకి టోటల్ 12 ఆయుధాల గురించి చెప్పారు. సో 12 ఆయుధాలు ఇంటూ 6, సో 6 ఐటమ్స్, 5 ఐటమ్స్. సో క్లాసికల్ సిలబస్ అంతా కూడా ఈ వెపన్ ట్రైనింగ్లో ఉన్నదంతా 72 మూమెంట్స్లోనే మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఓకే, సో ఎంటైర్ కలర్ ఈజ్ అబౌట్ 72 మూమెంట్స్. వెపనరీ, ఓన్లీ వెపన్ పార్ట్. అండ్ కమింగ్ టు లాంగ్ స్టిక్, టు బిగిన్ విత్, లాంగ్ స్టిక్లో ఒక్కటే మనకి 10,200 రకాల మూమెంట్స్ ఉంటాయి. 10,200. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏం డిఫైన్ చేస్తున్నాయి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద డెప్త్ ఆఫ్ సిలబస్, ఆబ్వియస్లీ ఉంది, కానీ డెప్త్ ఆఫ్ సిలబస్ గురించి మాత్రమే చెప్పట్లే, అపోనెంట్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనల్ని అటాక్ చేయడానికి కూడా చెప్తుంది. వండర్ఫుల్ పాయింట్. ఎస్. అండ్ సెకండ్ థింగ్ మనకి కురువడి, నెక్స్ట్ సెకండ్ వన్. సో కురువడికి వచ్చేసరికి విచ్ ఇస్ ఎ షార్ట్ స్టిక్,
ముచ్చాన్వడి అని కూడా అంటామండి. సో 3 జానలు ఉంటుంది. ఓకే, ముచ్చాన్వడి. సో పందెం కోడి ఎలాగైతే జంప్ చేస్తుందో సో అదే ఎగ్జాంపులే దానికి ఉండదు, ఆ ఫైట్ సిస్టమ్. సో ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేస్తే ఇద్దరి దగ్గర ఆయుధం ఉంటే ఆల్మోస్ట్ పందెం కోళ్ళు అటాక్ చేసుకున్నట్టే ఉంటుంది. అటాక్ చేస్తున్న వాళ్ళని ముంగోల్ అంటాం, డిఫెన్స్ చేస్తున్న వాళ్ళని పింగోల్ అని అంటాం. సో ముంగోల్ అండ్ పింగోల్. ఇందాక అనుకున్నట్టు ఒట్టపాయిట్. సో ఒట్టపాయిట్ మెయిన్గా ఏనుగు తొండం రెఫరెన్స్ అనమాట. సో దాంతో ఎలా అటాక్ చేస్తాం, డిఫెన్స్ చేస్తాం అనేది థర్డ్ సిస్టమ్. నెక్స్ట్ మెటల్ వెపన్స్లో వి స్టార్ట్ విత్ డ్యాగర్, చాకు. సో ఇందాక మనం అనుకున్నట్టే కుత్తు లేదా మొన కాకుండా అపార్ట్ ఫ్రమ్ మనం స్లైస్, కట్టింగ్ లేకపోతే స్టాబింగ్. సో దీంట్లో కూడా హ్యాండిల్ మనం గ్రాస్గా పట్టుకునే విధానం మళ్ళీ పురం, అగం అండ్ ముందుకి. సో ఏదైతే మనం కుత్తు ఇది చేస్తామో ఇది కూడా పురంలో మనం వెనక్కి కట్ చేస్తూ వెనక్కి. ఈ ఫార్మాట్స్ అన్నీ కూడా అందులో ఐటమ్ వైజ్ మనకి సిలబస్ అనేది డివైడ్ అయ్యింది. తర్వాత మనకి అంగకత్తి. అంగకత్తి ఈజ్ ఎన్ యూనిక్ వెపన్ ఫర్ కలరీ. ఈవెన్ మనం గట్కా మార్షల్ ఆర్ట్లో కూడా ఇది గమనించవచ్చు. బట్ దేర్ ఈస్ ఏ డిఫరెన్స్. వెపన్ కోర్ ప్రిన్సిపల్ ఇస్ సేమ్. అది మన గట్కా మార్షల్ ఆర్ట్ అయినా కలరీ అయినా బేసిక్ వెపన్కు ఉన్నటువంటి స్వభావం అయితే ఒకటే. సో అందులో మేజర్గా మనకి అటాక్ పార్ట్ ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది ముందుకి. సో ఒక చాకులాగా డబుల్ ఎడ్జ్ ఉండి ముందుకు ఉంటుంది. ద అదర్ పార్ట్ విల్ కవర్ అవర్ ఫోర్ఆర్మ్, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మన వైపు టువర్డ్స్ అపోనెంట్ వైపు. సో ఇట్స్ లైక్ ఒక గార్డ్ లాగా ఉండి ఇక్కడ నుంచి. ఎస్. ఓకే. బట్ ఇట్లా తొడుక్కోవచ్చు దాన్ని, ఇట్లా కాదు, ఇట్ విల్ నాట్ కవర్ దిస్ ఏరియా. అచ్చా, ఓన్లీ ఇట్ సైడ్ కవర్ కంప్లీట్లీ. ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్మ్. సో మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది హ్యాండిల్, ఇక్కడ మనకి గ్రిప్పింగ్, ఇక్కడ నుంచి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. సో అటాక్ ఆర్ డిఫెన్స్ ఏదైనా సరే మనం ఎదర్ పురం ఆర్ అగం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అన్నమాట. సో ఆ వెపన్ నుంచి మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు చాకు అనుకోండి. సో ద పాయింట్ ఆఫ్ డిఫెన్స్, ఇంపాక్ట్ ఏదైనా జరిగినా కూడా అది పట్టుకొని డిఫెన్స్ చేయగలమా అనేది క్వశ్చన్ ఒక చాకుతో. దాని ప్రాబబిలిటీ తక్కువ. సో అంగకత్తికి వచ్చేసరికి మనకి ఇంత ఏరియా ఆల్మోస్ట్ మన ఫోర్ ఆర్మ్ లెంత్, వీ హ్యావ్ టైమ్, వీ హ్యావ్ సర్ఫేస్ ఏరియా టు ప్రొటెక్ట్. సో ఒక సైడ్ డిఫెన్స్ చేస్తూ ఇంకో సైడ్ మనం అటాక్ చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తాం. సో టెక్నికలీ అంగకత్తే ముందు ప్రాక్టీస్ చేయాలి టు అండర్స్టాండ్ చాకు. సో మెనీ గురుకులమ్స్లో అలా ఫాలో అవుతున్నారు లేదు మనకు తెలియదు. ఓకే. దెన్ కమ్స్ ది వాల్. వాల్ ఇస్ ప్లెయిన్ సార్డ్. సార్డ్ కన్నా ముందు పరిచయ ప్రాక్టీస్ చేయాలండి, వాలుం పరిచయ. ఫస్ట్ స్వార్డ్ అండ్ షీల్డ్ ప్రాక్టీస్ చేయాలి, దెన్ షీల్డ్. సో అందులో మనకు హౌ టు ప్రొటెక్ట్ మన వైటల్ ఆర్గన్స్ అని ఎలా కాపాడుకోవాలి, షీల్డ్ వెనక ఎలా పెట్టుకోవాలి, మన చూపు మిస్ అవ్వకూడదు మళ్ళీ. సో షీల్డ్ రాంగ్గా పట్టుకుంటే మనం అపోనెంట్ చూడలేం కదా. సో అపోనెంట్ని చూస్తూ ఉండాలి, మనము రియాక్ట్ అవుతూ ఉండాలి, ప్లస్ మనల్ని మనం కవర్ కూడా చేసుకోవాలి, బాడీ కవర్. అది మనం షీల్డ్ నుంచి నేర్చుకుంటాం. అండ్ దీని తర్వాత మనకి ఉరిమి, సురిటి వాల్. సో ఉరిమి మన ఇందాక చెప్పారు. ఇది కాకుండా మనకి జింక కొమ్ములతో ఒక ఆయుధం ఉంటుంది. జింక కొమ్ములు, మాన్ కొమ్ము. సో కరుడే ఉంటుంది. సో లాక్ సిస్టమ్ బాగా మనకు అర్థం అవ్వాలి, బేర్ హ్యాండ్ లాకింగ్ సిస్టమ్, గ్రాప్లింగ్ అర్థం అవ్వాలి అంటే ఆ వెపన్తో ప్రాక్టీస్ చేయాలి. అదే గ్రాప్లింగ్ వెపన్తో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ గ్రాప్లింగ్ అర్థం అవ్వాలి అంటే ప్రాపర్గా మాన్ కొమ్ము అర్థం అవ్వాలి. అంటే ఎట్లా అది? అంటే గ్రాప్లింగ్ నాకు తెలుసు, బట్ వెపన్తో గ్రాప్లింగ్ ఎట్లా? ఎందుకంటే మాన్కొమ్కున్న పెక్యులారిటీ యాజ్ వి డిస్కస్డ్, ప్రతి వెపన్కి ఒక స్వభావం ఉంటుందండి. ఎందుకంటే మోరార్లెస్ ఏ ఆయుధం తీసుకున్నా యానిమల్సే రెఫరెన్స్. అవును. ఒక్కొక్క యానిమల్ దాని బాడీ నేచర్ని బట్టి, స్టాన్స్ని బట్టి, బాడీ ఫ్లోని బట్టి బిహేవ్ చేస్తుంది. సిమిలర్లీ ప్రతి ఆయుధానికి ఒక స్వభావం ఉంటుంది. మాన్కొమ్కున్న ప్రత్యేకత ఏంటంటే ఒక సెంటర్లో హ్యాండిల్ ఉంటుంది. సో వన్ సైడ్ మనకి ముందు భాగం ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఫర్ డిఫెన్స్, అండ్ ఇటుపక్క ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్, ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ తీసుకుంటే ఇది డిఫెండ్ చేస్తుంది, ఇది కూడా డిఫెండ్ చేస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ రఫ్లీ మనకున్న 1 మీటర్ డిఫెన్స్ చేసే ఏరియా మనకు కవర్ అవుతుంది ఫ్రంట్. అటాక్ చేయడంతో పాటు ఈ 2 సెగ్మెంట్స్ చెప్పాను కదా, ఈ మధ్యలో మన హ్యాండిల్ ఎక్కడైతే పట్టుకుంటున్నామో సో న్యాచురలీ ఇట్ గివ్స్ అటాక్, ఛాన్స్ ఆఫ్ అటాక్ అట్లా అనమాట. సో చాలామంది ఏమనుకుంటామంటే యాజ్ ఎ బిగినర్, ఈవెన్ లెవెల్ 1 కలరీలో కూడా డిఫెన్స్ వేరు, అటాక్ వేరు.
అంటే ముందు మనం తట్టు, చవిటి అంటే ఫుట్ వర్క్, అడి, వెట్. ఎస్పెషల్ మా ఎన్సికలరీలో ఫాలో అయ్యే సాంప్రదాయం తట్టు, చౌటడి, వెట్ అని అంటాం. సిమిలర్లీ దట్ ఈస్ డిఫెన్స్. చవిటి అంటే ఫుట్ వర్క్, ఎదర్ ఇట్ కెన్ బి ఫ్రంట్ ఆర్ బ్యాక్. అడి ఈస్ స్లాప్, వెట్ ఈస్ స్ట్రైక్. తట్టు, చౌటడి, వెట్ ఫర్ బిగినర్. సో ఈవెన్ వెపన్ తీసుకున్నా కూడా ముందు తట్టు డిఫెన్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మాన్కోమ్కి వచ్చేసరికి కన్సర్న్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నాడో హీ విల్ బీ అడ్వాన్స్డ్. ఎందుకు ఆ వెపనే అలా డిజైన్ అయి ఉంది. తను డిఫెన్స్ చేస్తుంటాడు బట్ హీస్ అటాకింగ్. ఇవి కాకుండా ఇంకా అదర్ యూనిక్ వెపన్స్ వాళ్ళ గురువు సాంప్రదాయాలను బట్టి కూడా యూనిక్ వెపన్స్ కొన్ని చేస్తారండి. లైక్ ముళ్ళకత్తి కడార, ఇట్స్ వెరీ కామన్. మా లీనేజ్లో వెరీ కామన్ థింగ్. అది ఎలా ఉంటుంది? హెవీ వెయిట్ ఉంటుంది అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఒక తొడుగులాగా వస్తుంది 4 arm వరకు. సో ఇక్కడ నుంచి ముందుకి ముళ్ళులు ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి వాల్వరిన్ లాగా సైడ్ వైజ్ ఆల్సో. అండ్ ఇంకో సైడ్ 3 బ్లేడ్స్ వచ్చేసి ఉంటుంది. 3 షార్ప్ చాకుల్ లాగా ఉంటుంది విత్ షీల్డ్ ఇన్సైడ్. మినీ షీల్డ్ ఇంతే ఉంటుంది. సో ఇది ప్రాపర్ ఇంకా వార్ కోసమే. అయితే ఇప్పుడు బేసిక్లీ దిస్ ఇస్ వార్ఫేర్ మార్షల్ ఆర్ట్ విత్ సాలిడ్ ఎవిడెన్స్ అండి. సో ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ వార్ఫేర్. సో ట్రావెన్కోర్ కింగ్స్ 1730s నుంచి 1750s మధ్యలో మార్తాండవర్మ వాజ్ ద కింగ్ ఆఫ్ ట్రావెన్కోర్ కింగ్డమ్. దీనికి సమకాలీనంగానే అదే టైంలోనే కొచ్చిన్, ఇప్పుడున్న కొచ్చిన్ అండ్ మలబార్, నార్దర్న్ కేరళ, అక్కడ కూడా ఆ రాజ్యాల్లో, ఆ యుద్ధాల్లో, వాటి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్లో కూడా ఈ మన కలరీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ వార్ఫేర్. సో ఇట్స్ ఎ డాక్యుమెంటెడ్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఉన్నది. అదే తర్వాత బ్యాన్ చేసినట్టున్నారు కదా, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత బ్యాన్ చేశారు. బ్యాన్ వాస్ మోర్ ఇన్ ద మలబార్ ఏరియా, నార్దర్న్ సైడ్. సదర్న్ సైడ్ ట్రావెన్కోర్ is the southern Kerala and southern Tamil Nadu. So it was a kingdom coalition. ఈ కింగ్డమ్లో ఏంటి అంటే ముఖ్యమైనది ఎంటైర్ మన పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ పీపుల్ ఎవరి చేత కూడా ఓడిపోయినటువంటి కింగ్డమ్. డచ్ మీద ట్రావెన్కోర్ విన్ అయింది బ్యాటిల్లో. సో దే హ్యావ్ కౌంటర్డ్ దెమ్. ఇది కూడా ఒక దశాబ్దం పాటు యుద్ధాలు జరిగినాయి. ఏదో ఒకరోజు ఏదో యాక్సిడెంటల్గా విన్ అయింది కూడా కాదు. సో దట్ స్ట్రగుల్ వాజ్ దేర్ అరౌండ్ ఒక దశాబ్దం పాటు, ఒక 10-15 years జరిగిన స్ట్రగుల్లో ఎన్నో సామధాన భేద దండోప అన్నీ ఉపయోగించి హీ వన్ దట్ వార్ ఓవర్ ద డచ్ పీపుల్. రైట్. అంటే మీరు హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే లాస్ట్ టైం నేను కలరీ పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ఆయన గెస్ట్ నాకు ఏం చెప్పారంటే పరశురాముడి దగ్గర నుంచి వచ్చిన విద్య అక్కడి నుంచి పరంపరలాగా వచ్చింది అనేది నమ్ముతారా అన్నట్టు చెప్పాడు. సో అంటే అదేంటి ఆ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, లైక్ దాని స్టోరీ? బిలీఫ్ సిస్టమ్స్ మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ ఆరా మేజర్లీ మనకి వడక్కన్ సాంప్రదాయం, తెక్కన్ సాంప్రదాయం, మధ్యమం, సెంట్రల్ కలరీ పోయట్, ఇలా 3 స్టైల్స్ వచ్చినాయండి. ఓకే. సో వాటికి టెక్నికల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. బేసిక్స్ ఆర్ సేమ్ బట్ రిమెంబర్ ద వర్డ్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో మరి ముందు నిజంగా కలరీలో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయా? లేవు. ఓకే. అసలు కలరీ పేరు ఉందా? లేదు. అడిమురై ఇస్ ద ఒరిజినల్ నేమ్. ఓ ఏంటిది? అడిమురై. అడిమురై. అడిమురై అంటే మీనింగ్ ఏంటంటే దానికి? అడి ఇస్ అటాక్, మురై ఇస్ టెక్నిక్. అడిమురై. అండ్ ఇంకా లేమన్ వర్డ్ వచ్చేసి అడితడ. అడితడ మతలబ్ అటాక్, డిఫెన్స్, సింపుల్ వర్డ్. సో మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా మనకి లీనేజెస్, మనకి బిలీఫ్ సిస్టమ్స్ అనేవి వచ్చాయి. సో మోర్ ఆఫ్ వడక్కన్ సాంప్రదాయం, ద నార్దర్న్ కేరళ, నార్దర్న్ టుడేస్ కేరళ. సో దే బిలీవ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ పరశురామ, లార్డ్ పరశురామ. సో అందరూ గొప్ప వాళ్ళే. సో వాళ్ళ శక్తులను బట్టి లేదా వాళ్ళ డివైనిటీని బట్టి అందరినీ మనం గౌరవిస్తాం. సో బిలీఫ్ సిస్టమ్స్ వేరైనప్పుడు మన అందరి గురించి అవగాహన ఉండాలి. అదే అండి. సో కలరీ ఆరిజిన్ చెప్పాలి అంటే 2 చెప్పాలి. సో వడక్కన్ సాంప్రదాయము మేజర్గా పరశురాముడి గురించి ఉంటుందండి. సో ఆయన గురించి ఫస్ట్ మనకు తెలిస్తే కలరీ రిలేషన్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సో ఆయనలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హీఈస్ ఏ రూత్లెస్ పర్సన్, రూత్లెస్ వారియర్, యాజ్ ప్రిపేర్డ్ బై హిస్ ఫాదర్. సో మనం వినే ఉంటాం మన జమదగ్ని. సో ఆయన గురించి వినే ఉంటాం. సో గంధర్వ కింగ్ని ఎవరినో జస్ట్ తను వాళ్ళ మదర్ నీళ్ళు తీసుకురావడానికి వెళ్తారు. సో కొద్దిసేపు తన ధ్యానం అతని వైపు వెళ్ళింది అనేసి తలనరకేమని చెప్తాడు.
సో ముందు నలుగురు కొడుకులు వినరు పెద్దవాళ్ళు, బట్ పరశురాముడు వినడం జరుగుతుంది. సో ఇది జరిగిన తర్వాత తన లైఫ్లో ఇంకొక బ్యాడ్ ఇన్సిడెంట్, తన తండ్రిని చంపేస్తారు. మన సురభి ఆవు గురించి జరిగిన కథలో కూడా. సో ఈ రిఫ్ట్ బ్రాహ్మిన్స్ మధ్య క్షత్రియాస్ మధ్య ఆ టైంలో బాగా జరిగింది. సో తను ఏ ఎక్స్టెంట్కి వెళ్తాడు అంటే 21 రకాలుగా 21 తెగలకు సంబంధించిన వాళ్ళని క్షత్రియాస్ అందరినీ ఇక్ష్వాకు వదిలేసి మిగతా అందరినీ కూడా తను చంపేస్తాడు. సో ఇది మనకు తెలిసిన కథ. ద అదర్ సైడ్ ఆఫ్ హిమ్ ఈజ్ అంటే అంత రూత్లెస్ గుండె ఒక పక్క ఉండి కూడా ఇంకో పక్క తల్లిని నరికిన కత్తికి రక్తం బొట్లు ఉంటాయి. సో తను ఒక మలినంగా చూస్తాడు దాన్ని. నా తల్లిని నేను చంపాను, నా తల్లి తిరిగి పుట్టించి మళ్ళీ తనకు ప్రాణం ఇవ్వమని నాన్ని కోరితే చేస్తాడు. సో ఈ కత్తిని కడగడానికి ఒక పాప పరిహారంగా తను మన ఉత్తరాఖండ్, ఈరోజు మనం ఉత్తరాఖండ్ రెఫరెన్స్, హిమాలయాస్ అండ్ ఉత్తరాఖండ్ ఏరియా నుంచి ఈ ట్రావెల్ టువర్డ్స్ సౌత్ ఈ పాప పరిహారం చేసుకోవడానికి తను కిందికి వచ్చాడు. ఈ ట్రావెల్లో తను ప్రెసెంట్ మనకు షిమోగ్గా అని ఉంటుంది, కర్ణాటక తెలుసు. సో అక్కడ ఈ ఒక శివుడి గుడిని కూడా స్థాపించి, సో అక్కడ ఒక నదిలో ఈయన దాన్ని క్లీన్ చేస్తాడు కత్తిని, మన గొడ్డలిని. సో పరశు పేరు, ఆ గొడ్డలి పేరే పరశు అట్లా అనమాట. సో ఎప్పుడైతే రక్తాన్ని క్లీన్ చేస్తాడో అప్పుడు మనకి తనకు ప్రాణప్రతిష్ఠ అనేది మళ్ళీ జరుగుతుంది తల్లికి. సో అక్కడ కూడా ఒక వేరే తన వాళ్ళ స్థాయి కన్నా తక్కువ కులం శరీరానికి తలను అతికిస్తారు. అక్కడ చిన్న గందరగోళంలో జరిగే చిన్న మిస్టేక్. అందువల్ల పేరు ఈరోజు కూడా తన పేరు రేణుకా ఎల్లమ్మ అని ఉంటుంది. కమింగ్ టు కేరళ పార్ట్, సో పరశురామ క్షేత్రం, సో ఇది కేరళకి ఆ బిలీఫ్ సిస్టంలో నమ్ముతున్న పేరండి. సో అక్కడ కూడా లోకల్గా తనని ఎన్కౌంటర్ అయిన విషయాల్లో ఏంటి అంటే క్షత్రియాస్ డామినేషన్ అనేది అక్కడ కూడా ఆ టైంలో ఇట్ వాస్ వెరీ ర్యాంపెంట్. సో అందుకు ఈ ఎవెన్చువలీ డిసైడెడ్ ఈ పరశుని సముద్రం మీదకి విసురుతాడు. సో విసిరి అప్పుడు సముద్రుడు వెనక్కి జరుగుతాడు. సో దాని నుంచి పుట్టింది పరశురామ క్షేత్రము. అక్కడ ఉన్న ఈ లోకల్ రైవలరీ లేకపోతే ఈ క్షత్రియాస్ డామినేషన్ తగ్గించాలి అన్నట్టు ఈ కలరీస్ని స్థాపించి 21 మంది ద్వారా ఈ దీన్నంతా కూడా స్ప్రెడ్ చేశారు అనేది నమ్ముతున్న కథ. సదర్న్ సిస్టమ్ మోస్ట్లీ అంటే మీది తెకన్ సాంప్రదాయం, అన్ని మనవే అట్లా. బట్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ వాట్ అనే. సో సదర్న్ సిస్టమ్ ఈజ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ లార్డ్ శివ. ఈవెన్ పరశురాముడిది స్టోరీ కూడా అల్టిమేట్లీ ఇట్ ల్యాండ్స్ టు లార్డ్ శివ ఉంది. సో ఈ సిస్టమ్ మనకి ఏం చెప్తుంది అంటే తన సొంత పిల్లల కన్నా కూడా నందికి విద్యని ఇవ్వడం జరిగిందండి. నంది. సో నంది ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ సిద్ధార్. అట 18 మంది సిద్ధాస్లో నందీశ్వర్, భోగర్, అగస్త్యార్, తిరుమూలర్, ఇలా మనకి 18 మంది గురువులు ఉన్నారు. సో ఒక్కొక్కరి పర్పస్ వేరు, ఒక్కొక్కరి జర్నీ ఒక కామన్ టైంలో కలిసి మర్మశాస్త్రంలో ఉన్నారు, ఫైట్లో ఉన్నారు, యోగాలో ఉన్నారు అట్లా. సో వాళ్ళ రోల్స్ అవి సపరేట్ జర్నీస్ ఉంటాయి వాళ్ళకి. సో తర్వాత మనకు మర్మకావ్యం అని సంగం లిటరేచర్లో కూడా చెప్పబడిందండి. సో ఇది తమిళ్ లిటరేచర్. సో తమిళ్ లిటరేచర్లో మర్మకావ్యంలో మనకి ఈ మర్మశాస్త్రం ఆరిజిన్ గురించి, అసలు ఈ అడిదడ లేకపోతే అడిమురై అసలు ఎందుకు ఉన్నాయి, ఎందుకు అవసరమైనవి, చేలచోర పాండ్య రాజుల చరిత్ర ఏంటి, సో వాళ్ళ మధ్య ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు, ఎవరు శివుడి దగ్గరికి వెళ్ళారు మమ్మల్ని కాపాడాలి, ఆత్మరక్షణ కోసం మాకు ఇది అవసరమని ఎవరు వెళ్ళారు. సో ఆ ప్రయాణం అంతా కూడా మనకు మర్మకావ్యంలో చెప్పబడి ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా 18 మంది సిద్ధాస్లో కూడా మనకు అగస్త్య మునిని మనకు ఈ బిలీఫ్ సిస్టంలో నమ్ముతారు. అది కాకుండా ఇది మన ఫైట్ పార్ట్. కమింగ్ టు ద మర్మ పార్ట్, 18 మంది సిద్ధార్స్ది వాళ్ళ సిస్టమ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. సో భోగర్ సిద్ధార్థి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, రసాయన క్రియలు ఎక్కువ ఉంటాయి. ఆల్కెమీ మీద ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మన అగస్త్యముని బోత్ ఇన్ టు ఫైట్ పార్ట్ అండ్ ట్రీట్మెంట్ పార్ట్. అండ్ తిరుమూలర్ సాయింది ప్రెజెంట్ టిల్ టుడే ఇట్స్ మోర్ ర్యాంపెంట్ ఇన్ కోయంబత్తూర్ ఏరియా, తిరుమూలర్ సాంప్రదాయం.
సో ఆ సాంప్రదాయాలు టిల్ టుడే దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండి. ఇందాక మీరు వెపన్స్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇప్పుడు యానిమల్ పోజెస్ ఆ స్టాన్సెస్ లైక్ అవి ఏంటి అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నాకు పర్సనల్గా కలరీలో బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది. అంటే ఎవరన్నా నేచర్ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయితే అది నాకు చాలా నచ్చుతుంది. సో అది ఆ స్టాన్సెస్ ఒకసారి మీరు చెప్పి చూపించగలిగితే. సో ఇందులో అష్ట వడివు అని ఉంటాయండి. 8 వడివుస్. సో మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టైల్, నార్దర్న్ సౌదర్న్ ఇవన్నీ కూడా పక్కకు పెడితే, సో దీస్ ఆర్ కోర్ బేసిక్స్ ఆఫ్ బేసిక్ ఎక్కడైనా ఒకటే. ఈ వడివుస్ ఒక బిగినర్ లాగే ఈ ఆర్ట్ ఫామ్ చూసిందండి. సో అనాడి అంటాం, విద్య రాని వాళ్ళని అనాడి అంటాం, చదువు రాదు లేకపోతే ఆర్ట్ ఫామ్ పరంగా కొత్తగా వచ్చిన వాళ్ళని. సో వాళ్ళ శరీరం ఈ టఫ్ మూమెంట్స్కి లేకపోతే మనకి ఫైట్లో ఏ సెకండ్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక డైనమిక్ ఫైటింగ్లోకి ఒక న్యూ కమ్మర్ ఎంటర్ అయితే తను ఎలా తయారవ్వాలి. సో ఈ వడివుస్ అన్నీ కూడా మనల్ని ప్రో లెవెల్ ఫైటర్గా తయారవ్వడానికి శరీరాన్ని రెడీ చేస్తాయి. సో విడిగా ఒక్కొక్క యానిమల్ పోజ్ని మనం చూస్తే అన్నీ కూడా 8 క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫైటర్. సో ఫస్ట్ మనం అశ్వవడివు తీసుకున్నాం. అశ్వవడివు సో గుర్రంకి వేగం, హార్స్ స్పీడ్, వేగం. డిఫెన్స్లో కూడా మనం గమనిస్తే అది మనం ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా ఈ ముద్ర చేస్తాం. ఓకే, లైక్ సో గుర్రం ఎప్పుడైనా డిఫెన్స్ అటాక్ చేయాల్సి వస్తే 2 కాళ్ళు ముందుకి లిఫ్ట్ చేస్తాం. సో డిఫెన్స్లో సో వెనక ఏదన్నా అటాక్ గుర్రం వెనక నిలబడిద్దని చెప్తారు. కిక్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఈ రెండిట్లో చూడండి, ముందు వెనక్కి వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది గుర్రం నుంచి నేర్చుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ స్పీడ్ ఇవి కాకుండా. సో వెయిట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు మనం ఫ్రంట్ ఫుట్ మీదకి వెళ్తాం, ఎప్పుడు బ్యాక్ కాల్ మీదకి వెయిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. దీని చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ ఇద్దరు మల్ల యోధులో లేకపోతే మంచి రెజ్లర్స్ పుష్ చేసుకుంటున్నారు బైసెప్ మీద చేయి పెట్టి. మీరు సరిగ్గా గమనిస్తే ఒక పర్సన్ ఎవరైనా డామినేట్ చేస్తే ఫ్రంట్ లెగ్ లిఫ్ట్ అవుతుంది. అవును. సో ఒకటి విచ్ ఇస్ అ కామన్ సెన్స్. సో బట్ హీ షిఫ్టింగ్ హిస్ వెయిట్ ఆన్ టు హిస్ బ్యాక్ లెగ్. అవును. సో ఇది మనకి గుర్రం రెఫరెన్స్ అండి. సో ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, అపోనెంట్ వెయిట్ని ఎలా ట్యాకిల్ చేయాలంటే మనం చేసే డ్రిల్స్లో కూడా అట్లే ఉంటుంది. వాళ్ళకి ముందే చెప్తాం, లిఫ్ట్ యువర్ లెగ్, ట్రై టు హోల్డ్ విత్ 1 లెగ్. ఒక కాలుతోనే ఆపి చూద్దామని. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఒక ఇద్దరు నిలబడతారు ఎదురుగా, ఇప్పుడు పుష్ చేస్తారు, హీ హాస్ టు హ్యాండిల్, ఒక్కరే హ్యాండిల్ చేయాలి. ఇలా డ్రిల్స్ కూడా ఉంటాయి. సో బాడీ స్పైన్ ప్రొటెక్షన్, స్పైన్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్, వెయిట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఫ్రంట్ లెగ్ టు బ్యాక్ లెగ్ టు ఫ్రంట్ లెగ్, ఇవన్నీ అందులో అలవాటు అవుతాయి అశ్వవడివు. నెక్స్ట్ మనకి సింహవడివు అని ఉంటుంది. సో ఇందులో మనకి సింహవడివులో లిటిల్ ఓపెన్ స్టాండ్స్ అని చెప్పొచ్చు కంపేర్ టు అదర్ స్టాండ్స్. సో అటాక్ చేయాలి అంటే లిటిల్ ఓపెన్ స్టాండ్స్ తప్పదు. సో బికాజ్ మనం గ్యాప్ క్లోజ్ చేయాలి, అపోనెంట్కి మనకి గ్యాప్ క్లోజ్ చేయాలి అంటే మనం ఎంతో రిస్క్ తీసుకొని దగ్గరికి వెళ్తున్నాం. సో ద సింపుల్ థింగ్ మనకి సింహవడిలో ఉంటుంది. లిటిల్ ఓపెన్ స్టాండ్స్ వేర్ మన కోర్ కూడా ఓపెనే ఉంటుంది. అయితే అది దీని స్టాండ్స్ ఎలా ఉంటుంది? సింహవడివు మనకు పాదాలు 2 ఎల్ షేప్లో ఉంటాయి. సో వన్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ అపోనెంట్, ద అదర్ వన్ ఈస్ ఫర్ సపోర్ట్. సో ఇందులో కూడా వెయిట్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ గజవడివు, ఎలిఫెంట్ స్టాండ్స్. సో ఎలిఫెంట్ స్టాండ్స్లో ఓన్ బాడీ వెయిట్ని ఉపయోగించి మనం ఎలా నిలబడాలి, వెయిట్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది మనకి ఇందులో అర్థమవుతుంది. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 2 లెగ్స్ మధ్య అప్పర్ బాడీని మనం డాగ్ చేసి బాడీ కవర్ కూడా చేస్తాం. అండ్ ద హ్యాండ్ మూమెంట్ ఏదైతే ఉందో ఇట్ లుక్స్ వెరీ సిమిలర్ టు ఎలిఫెంట్ స్ట్రైక్. గజవడివు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ స్టాండ్స్ వెయిట్ పరంగా మనం తీసుకుంటే. బికాజ్ మార్షల్ ఆర్ట్లో ఎస్పెషలీ కలరీలో తూకం అంటే వెయిట్, ఈ వెయిటే క్రైటీరియా. ఈవెన్ ఇన్ మోడర్న్ మార్షల్ ఆర్ట్స్ వెయిట్ ఈస్ ద కేటగిరీ. కేటగిరీస్. నెక్స్ట్ వన్ మనకి మార్జేరవడివు. మార్జేరం ఇస్ ద వైల్డ్ క్యాట్. సో క్యాట్లో ఫైటర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే, సపోజ్ మనం విసిరాము ఇట్లా గాల్లోకి పోయి సౌండే లేకుండా ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్. సో ఫైటర్కి అది కూడా కావాలి. సో ఇక్కడ సౌండ్ లేకుండా స్విఫ్ట్గా కదులుతుంది, బట్ సౌండ్ కూడా రాకుండా చేస్తుంది. సో చిన్న టాక్టిక్ ఇస్ నెసెసరీ. సో అందులో ఉన్న రెండో ఇంపార్టెంట్ థింగ్ ద జంప్ పార్ట్ ఏదైతే ఉందో, జంప్ పార్ట్ కూడా రావాలి మార్జేరవడివు.
ఎందుకంటే మనకు ఇట్స్ ఎ డైనమిక్ మూమెంట్ వేరు గాల్లోకి ఎగిరి చవిటి కొట్టి అంటే నేలని కాలుతో ఇట్లా తన్ని గాల్లోకి ఎగిరి వీడు కిక్ అండ్ దెన్ ల్యాండ్ ఇన్ మార్జర్ వడివ్. సో ఇట్స్ ఎ డైనమిక్ మూమెంట్, ఒక సింగిల్ పోజ్లో చెప్పడానికి లేదు దాన్ని. అండ్ స్పైన్కి ఇచ్చే హెల్దీ స్పైన్ ఎలా ఉండాలి, ఈ సూజిమన ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో చిన్న మన సాక్రమ్ బోన్ టిప్ ఎప్పుడు కూడా మన హీల్కి టచ్ అవ్వాలి ఆ పోజ్లో. మనకి దేవుళ్ళలో అయ్యప్ప స్వామి రెఫరెన్స్ ఉంటుంది, సో ఈజీ టు రిమూవల్. సో అంటే స్పైన్ నిటార్గా ఉండాలి. హెల్దీ స్పైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ ఫైటర్. ఇది ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ మత్స్య వడివ. అంటే ఒక్క నిమిషం, మీరు ఇందాక చెప్పిన స్టాండ్స్లో నాకు డౌట్ ఉంది. ఇప్పుడు బేసిక్లీ మీరు లెగ్ కింద కొట్టి పైకి ఎగిరి కిక్ చేస్తారు, కిక్ కొట్టి ల్యాండ్ అవుతుంది, సౌండ్ లేకుండా ల్యాండ్ అవుతుంది. సో అంటే బేసిక్లీ యాక్చువల్ ఫైట్ సినారియోలో మీరు అలా లెగ్ కింద కొట్టే లోపు ఇప్పుడు అవతలోడు ఫర్ ఎగ్జాంపుల్ కిక్ బాక్సర్ అనుకోండి, ఇఫ్ ఈ ల్యాండ్స్ హెడ్ కిక్ అయిపోయినట్టు కదా సీన్. నో ఇది చెప్పాను కదా, అన్ని వడివ్స్ ఫైట్కే కాదు, ఇది ఓన్లీ ఫర్ ఇది మనకు నేర్పుతున్నది హెల్దీ స్పైన్. ఒక ఫైటర్కి ఏదైనా ఒక జట్కా లాంటిది ఎగరడము ఇవి అయిన తర్వాత ఒక పార్ట్ ఆఫ్ ఫైట్ ఎక్కడైనా ఎగిరి జంప్ చేశాడు, కిక్ చేశాడు లేదా డిఫెన్స్ చేశాడు గాలి అనుకుందాం, బట్ ల్యాండింగ్ సాఫ్ట్గా ఉండకపోతే ఓవర్ లాంగ్ రన్ హీ విల్ లూజ్ స్పైన్ అండ్ నీస్. కరెక్ట్ నీస్ పోతాయి, నీస్ కూడా పోతాయి. కరెక్ట్, అర్థమైంది. సో నెక్స్ట్ వన్ మనకి మన మత్స్యవడివ, ఫిష్ స్టాండ్స్. సో మత్స్యవడివలో మనం చూస్తే కూడా బాడీ బ్యాలెన్సింగ్, సో మత్స్య రెఫరెన్స్ తీసుకుంటాం, ద సేమ్ థింగ్. సో ఒక హ్యాండ్ ముందుకి బ్యాలెన్స్ చేస్తాము, చెవి లైన్ ఏదైతే ఉందో దానికి లెవెల్ ఉండాలి, సమాంతరంగా ఉండాలి. సెకండ్ థింగ్, కుడికాలు లేదా ఎడంకాలు గాల్లోకి లిఫ్ట్ చేస్తాం. కోర్ ఎలా అలైన్ చేసుకోవాలి, ఒక కాలు మీదకి వెయిట్ మాత్రం ఉన్నప్పుడు సో అదర్ పార్ట్ గుణం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్. అండ్ అప్పర్ బాడీ, అప్పర్ నెక్ అండ్ అప్పర్ బ్యాక్, నెక్ అండ్ అప్పర్ బ్యాక్ బాగా స్ట్రెచ్ అయ్యే వడివు ఇది అండి మత్స్యవడివు. సో మత్స్యవడివు వెరీ మచ్. సో మనకి ఏదైనా రెగ్యులర్ ఎక్కడైనా మనం ఈవెన్ ఇన్ అదర్ ఫిట్నెస్ థింగ్స్ వెళ్ళినా కూడా అప్పర్ బ్యాక్ వార్మప్ ఎక్కువ ఉండదు. మనకు వాటికి చేసే స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అప్పర్ బ్యాక్ కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. బ్యాక్లో ఓన్లీ లోయర్ చేయడము, కోర్ చేయడము, లేకపోతే సైడ్ రైజెస్ చేయడంతో అయిపోవద్దు. అది అంటే జనరల్గా అయితే ఉండదు, కానీ వెన్ యూ గో టు ప్రో లెవెల్ ఇన్ బాక్సింగ్, ప్రో లెవెల్ డెఫినెట్లీ గట్టిగా ఉంటుంది. డెఫినెట్లీ. అదే టైసన్ది 9-inch నెక్ ఎక్సర్సైజ్ చూసాను. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ సర్పవడివ, స్నేక్. సో ఫస్ట్ థింగ్, మైథలాజికలీ స్నేక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లార్డ్ శివ. సో మనకి ఈ పాము నుంచి ఒక ఫైటర్ ఏం నేర్చుకోవాలి అంటే, కళ్ళు మూసుకున్నా లేకపోతే మనకి ఐ ఫీల్డ్లో లేని థింగ్స్ని కూడా స్పృశించడం మనకు తెలియాలి. నాట్ ఓన్లీ సౌండ్, నాట్ ఓన్లీ బై సౌండ్, ఇన్స్టింక్ట్ చాలా ఇంపార్టెంట్ వార్లో ఎస్పెషల్లీ. సో మనకు కనిపించకపోయినా, మన ఐ ఫీల్డ్లో లేకపోయినా, యూ హ్యావ్ టు సెన్స్ ది థింగ్స్, which is a good quality, which is a required quality for quality. అది నేర్పుతుంది. ఫిజికల్ డైమెన్షన్ ఏంటి అంటే, మామూలుగా మనం నెక్ని అంటే హిప్ని ఇలా మొత్తం ట్విస్ట్ చేసి విల్ టర్న్ టు 180 degrees, అంటే ఫ్రంట్ ఫేసింగ్ ఉన్నది ఈ ముఖానికి మారుతుంది ఆ వడివు చేసేటప్పుడు. సో మనకి స్పైన్ ఉంది, పాముకి స్పైన్ ఉండదు, వెర్టిబ్రా. ఇటు మనకు వెర్టిబ్రా ఉంది కాబట్టి మన నడుము నుంచి ఆల్మోస్ట్ మడత పెట్టినట్టు తిరుగుతాం వెనక్కి. ఇట్ క్రియేట్స్ ఎ ఫోర్స్, అప్పర్ బాడీలో ఒక జట్కా వస్తుంది, విచ్ ఈస్ యూస్డ్ ఇన్ పుషింగ్, స్పియర్ అటాక్స్, వీటిలో కూడా యూజ్ చేస్తాం. వైల్డ్ బోర్, వరాహవడి ఉంది. వరాహవడి ఇట్స్ వైల్డ్ బోర్ స్టాండ్స్. ఇది కొంచెం ప్రో లెవెల్, లైక్ మనకి డిఫెన్స్లో ప్రో లెవెల్ అండి, బికాజ్ ఇట్ కవర్స్ అవర్ వైటల్ బాడీ. హార్ట్ అంటే ఇన్స్టెంట్గా అపోనెంట్ అటాక్ చేస్తే ప్రాణం పోయేటివి, హార్ట్ కానీ రిబ్ కేజ్ బ్రీతింగ్ అయిపోతుంది, అబ్డామెన్, ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవి బ్లీడ్ అయినా కూడా మనిషి ప్రాబ్లం. సో వీటిని అన్నింటినీ కాపాడే వడివు డిఫెన్స్ లో పెట్టుకొని అదే పొజిషన్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వడివు వరాహవడివు. సో ఇట్స్ మోర్ డీప్ స్టాండ్స్ అండ్ టువర్డ్స్ అపోనెంట్. ఎవరైనా ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని వస్తే, పొడవడానికి, కట్ చేయడానికి ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని వస్తే, సో ఇట్స్ ఎ రిఫ్లెక్స్, యూ గో టు వరాహవడి. సో ముందంతా కూడా వీ కీప్ బోన్ పార్ట్, ఇది బోన్, ఇది బోన్, అక్కడ నుంచి షిన్ వస్తుంది. సో వరాహవడి సింపుల్గా మనం వెళ్ళాము అంటే కూడా వీఆర్ సేఫ్. మర్చిపోయాను, ఇప్పుడు మీరు షిన్ అన్నారు కదా, షిన్కి సపరేట్ ట్రైనింగ్ ఉంటుందా కలరీలో?
యా ఇదండి మనకి కండిషనింగ్ ఉంటుంది జనరల్గా. కలరీలో డే 1 ఆర్ఎల్స్ అట్లీస్ట్ ఒక 15 days తర్వాత నుంచే బేర్ హ్యాండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. సో బిగినర్కి కైపూర్ అనేది ఉంటుందండి. సో ఈ ప్రాక్టీసెస్ విత్ ఎవ్రీ పర్సనాలిటీ ఇన్ ద క్లాస్. జనరల్గా మీరు ప్రో లెవెల్ బాక్సర్స్ని వీళ్ళని చూస్తే, అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఆల్మోస్ట్ లైక్ 13 years 14 years నుంచి ప్రాక్టీస్ ఉన్నది. సో జనరల్గా 13-14 years బాక్సర్స్ మీరు చూస్తే వాళ్ళ ఇవి ఉంటాయి కదా నకల్స్, అవి ఉండవు, ఓవర్ట్ అయిపోయి ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా? ఫ్లాట్గా ఉంటాయి అనమాట. సో అంటే మీకు ఇంజురీస్ ఉన్నాయా? ఇంజరీస్ ఉన్నాయి. ఏంటి లిస్ట్? మనకు ఈ ఘాట్లు ఏంటి ఇవన్నీ? ఇదేనా? ఉరిమి తగిలినా? అబ్బా. సో ఇక్కడ హెడ్ ఇంజరీ వైల్ డూయింగ్ స్వాడ్ అండ్ షీల్డ్. అందుకని ఐబ్రో లేదు మీది కొంచెం సైడ్ నుంచి. సో మనం బయటికి కనిపించద్దని సూచర్ చేశారు, మైక్రోస్కోపిక్ సూచర్స్. ఓకే. ఇవన్నీ ఇంకా ఉరిమి చిన్న ఉరిమి తెలియని కూడా తెలియదు ఇంకా స్పీడ్లో అవుతాయండి. పార్ట్ ఆఫ్ ఎనీ మార్షల్ ఆర్ట్. సో ఇంకేమేమి ఇంజరీస్ ఉన్నాయి మీకు? మన లెగ్స్ బిలోని షిన్కి ఎక్కువ ఇవి తగులుతాయి, మన ఉరిమి టచ్ అవుతుంది. లాట్ ఆఫ్ కట్స్ అయితే దర్ ఇస్ ఏ సేయింగ్, అది తగలకపోతే మనం చేయనట్టు, కరెక్ట్గా చేయనట్టు. ఓకే. సో వేర్ హ్యాండ్ అంటే మన 6 feet లేదా అట్లీస్ట్ మన హైట్ తీసుకున్న 5'7", 5'6" మనం హ్యాండిల్ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే జనరల్గా అండి ఇప్పుడు నేను చూసిన కలరీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ ఆఫ్ లీన్ టైప్ బాడీలో ఎక్కువ మంది ఉంటారు కదా. మీరు కొంచెం మస్కులర్గా ఉన్నారు, అంటే స్పెషల్ వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తారా మీరు? నాకు అదే డౌట్ వచ్చింది, అంటే బికాజ్ ఆ షేప్ ఇదంతా. దీనికి ఇంకో రీజన్ మేబీ నాట్ బోస్టింగ్ అవర్ టీమ్, అంటే మమ్మల్ని మేము చెప్పుకోవడం కాదు కానీ ఈవెంట్ పొన్యంతంగం ఈవెంట్లో మొన్న పర్ఫామ్ చేసాం, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ బిగ్గెస్ట్ కేరళ ఫెస్ట్, వేర్ మన కలరీ పర్ఫామ్ చేస్తాం. టాప్ 25 teams వెళ్ళి మొన్న పర్ఫామ్ చేశారు. సో అందులో మా వెపన్స్ కొందరు లిఫ్ట్ చేశారు. దే ఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద వెయిట్ ఆఫ్ ద వెపన్స్. సో ఈవెన్ మీరు ఈ స్వాట్ తీసుకున్నా కూడా ప్రాక్టీస్ విత్ ఒరిజినల్ వెయిట్ అండి. అంటే ఒరిజినల్ వెయిట్ కి దీనికి ఎంత తేడా ఉంది? ఇది ఒరిజినల్ వెయిట్. బాగుంది వెయిట్, 2 చేంజ్ వస్తుందండి, 2 kilos. బాగుంది అబ్బా. లైక్ నేను కరెక్ట్గానే పట్టుకున్నానా? కరెక్ట్గానే పట్టుకున్నారా? సీరియస్లీ? ఇంకొంచెం అగమంటాము, ఇంకొంచెం లోపలికి తీసుకురా. ఇట్లానా? ఒకసారి చూపిస్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యాండ్ టు హ్యాండ్ వెపన్ తీసుకోవద్దు. ఇది మూమెంట్. సో మనకి ఫింగర్స్కి యాక్సిడెంటల్గా అపోనెంట్ తగలకుండా, చాప్ అవ్వకుండా ఉంటుంది. రైట్. సో ఒక కామన్ పబ్లిక్ మెసేజ్ టు ఆల్ ద కలరీ ప్రాక్టీషనర్స్ కూడా, సో మనం కేవలం పర్ఫార్మెన్స్ అట్లాగా దీన్ని తీసుకెళ్ళకూడదు. పుణ్యందంగం స్టేజ్లో కూడా మనకంతా కూడా ఇట్స్ నాట్ లుకింగ్ రియల్ ఫైట్, ఇట్స్ ఏ హార్ష్ ట్రూత్. ఓన్లీ మనం దీన్ని ఒక ప్రదర్శన కళకి కన్ఫైన్ చేస్తున్నాం, ఇందులో జర్నీ చేస్తున్నాం, ఇందులోనే ఉంటూ కూడా ఎంత మనం నిజంగా పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఓన్లీ వెపనరీ అనే మెసేజ్ మనం తీసుకెళ్తున్నాం. కలరీ అంటే ఓన్లీ ఆయుధాలు మాత్రమే అనే భ్రమని పబ్లిక్లోకి మనమే తీసుకెళ్తున్నాం. మేబీ మీరే స్టేజ్ షోస్ అలాంటివి పెట్టి, అంటే యాక్చువల్ హ్యాండ్ ఫైట్ కాంబాట్ అలా ఉంటుంది చూపిస్తే బాగుంటుంది. డెఫినెట్లీ అండి. పుణ్యందంగంలో వి డిడ్ బేర్ హ్యాండ్. మా గురువు గారు మురుగన్ గురుజీ గారు అసలు ఈ స్టార్టెడ్ పర్ఫార్మెన్స్ విత్ బేర్ హ్యాండ్ లాక్ సిస్టమ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు నాకు చూడాలని ఉంది, నేను ఇప్పుడుదా చూడలేదండి. నాకు మార్షల్ ఆర్ట్స్ నేను నెక్ డీప్ ఉన్నాను, నేను ఇప్పుడుదా చూడలేదు. అసలు ఒక లైన్ ఉంది. సో బేర్ హ్యాండ్ గోస్ టు ఏ ఎక్స్ట్రీమ్ వేర్ దేర్ ఇస్ ఏ సేయింగ్, నువ్వు ఏదైనా అటాక్ చేయి, నేను డిఫెన్స్ చేయను అని ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్ములా ఇన్ హిస్ ఫైటింగ్ స్ట్రాటజీస్. సో మన అంత బ్యూటిఫుల్ బేర్ హ్యాండ్ టెక్నిక్ని పెట్టుకొని స్టేజ్ మీద వెళ్ళి కొన్ని వెపన్స్ అటాక్ డిఫెన్స్ ఇది మాత్రం కలరీ అనే మెసేజ్ పబ్లిక్ ఇవ్వటం రాంగ్. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ షార్ట్ టర్మ్ కోర్సెస్, ఆన్లైన్ కలరీ కోర్సెస్, మన టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఇన్ కలరీ 2 నెలల్లో ట్రైనర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తామంటారు. ఇవే ప్రాబ్లం. సో మనం ఇంత పోడ్కాస్ట్లు ఇన్ని మనం డిస్కస్ చేసాం. అని నిజంగా అసే కామన్ సెన్స్, దానికి చదువు కూడా అవసరం లేదు. మనం నిజంగా 2 నెలల్లో ఒక కలరీ ఎక్స్పర్ట్ గురు లెవెల్ అవుతారా అనేది క్వశ్చన్. ఇంపాసిబుల్. సో చాలాసార్లు మీరు గురు శిష్యుల రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో దాని గురించి చెప్పండి. ఎలా ఉంటుంది? బాగా టఫ్గా ఉంటారా మీ గురువులు కూడా? సుఖపెట్టేవాడు గురువు కాదు. సో మా లీనియేజ్ తంగప్పన్ గురుజీ నుంచి ఉందండి. సో వాట్ ఎవర్ మా గురువు గారు చెప్పిన నేమ్స్ నుంచి, సో తంగప్పన్ గురుజీ నుంచి మళ్ళీ జోసఫ్ గురుజీ, రఘువరన్ గురుజీ, ఉన్యాశాన్ గురుజీ,
ప్రజెంట్ మా విజయన్ గురుజీ, మురుగన్ గురుజీ ఈ లీనేజ్లో ఉన్నామండి. సో మెయిన్ 2013 నుంచి నేను ఫాలో అవుతున్నది మన మురుగన్ గురుజీ సాంప్రదాయంలోనే ఇందులో వెళ్తున్నాం. సో వాట్ ఎవర్ ఇప్పుడు చేస్తున్న జర్నీ తెలంగాణలో ఏదన్నా కూడా అండర్ హిస్ గైడెన్స్. సో కలరీ ఎంట్రీ మాత్రం మధు గురుకుల్ అనేసి వడకన్ సైడ్ పుదుపునం, ప్లేస్ నేమ్ ఇస్ వడగర. సో అక్కడ ఒక 1 year నేర్చుకున్నానండి. సో తర్వాత పీజీసీ ఢిల్లీలో వచ్చింది. అక్కడ మురుగన్ గురుజీ గారిని కలిసి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ తెక్కన్ సాంప్రదాయం. ఓకే. సో నేను వర్కౌట్ పార్ట్ అడుగుదాం మర్చిపోయాను. ఇప్పుడు జనరల్గా స్టాండ్స్లు ఉంటాయి, ఫైటింగ్ స్టైల్ ఉంటుంది, వెపన్స్ ఉంటాయి, అన్నీ ఓకే. అంటే ఇన్ జనరల్గా వర్కౌట్ ఏమైనా చేస్తారా, లేదంటే యూ విల్ స్టార్ట్ విత్ ఇది చేస్తూనే వర్కౌట్ అవుతుందా మీకు? వర్కౌట్కి మనకి వడివూస్ కూడా ఏంటంటే జస్ట్ నాట్ లైక్ ఒక స్టిల్ లాగా కాదండి. సో దాని ముందు వెనక దేర్ ఆర్ బాడీ డైనమిక్స్. సో ఆ మూమెంట్స్ చేయాలి. అది కాకుండా కలరీ వ్యాయామం అని సెపరేట్గా మనకి బేసిక్ లైక్ 6 exercises, 12 exercises, 24 exercises ఫార్మాట్స్ ఉన్నాయి. ఇది కాకుండా కాలుగల్ అని ఉంటాయి. సో అవి కూడా 8 types ఆఫ్ కాల్. సో ఎవ్రీథింగ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ కోర్ స్ట్రెంథనింగ్ కోర్స్. సో నాట్ ఓన్లీ బ్యాలెన్స్, ఫ్రంట్ టు బ్యాక్ బ్యాలెన్సే కాకుండా రైట్ లెఫ్ట్ బాడీ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు కండిషనింగ్ కిందే. సో లెవెల్ 1లో హాఫ్ పార్ట్ ఈస్ అబౌట్ బాడీ కండిషనింగ్, స్ట్రెంథనింగ్, ఇవే ఉంటుంది. జెమ్స్ కూడా పులియంగం అంటాము, కామన్ వర్డ్ పులియంగం. సో అందులో విల్ డూ ద జంప్ పార్ట్. ఈ జంప్స్ ఏంటో నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, నాకు చూడాలని వచ్చి. అంటే ఐ హావ్ నెవర్ సీన్ మార్షల్ ఆర్ట్ విత్ వేర్ ద ప్రాక్టీసర్ జంప్స్ అలాట్. ఎందుకంటే యూజువల్లీ బ్యాలెన్స్ తప్పి పడిపోతారని. అవునండి. ఐ మీన్ సో జంప్ ఎంత ప్రాక్టికల్ అనేది క్వశ్చనే. సో బికాజ్ ఈవెన్ మోడర్న్ MMA, మోడర్న్ మార్షల్ ఆర్టిస్టులు కానీ ఫైట్ని ఒక రియాక్షన్ మాత్రమే అని నమ్మే ప్రాక్టీషనర్స్ అందరూ కూడా అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇందాక మీరు అడిగినట్టు జంప్స్ ఎంత ప్రాక్టికల్, కిక్స్ ఎంత ప్రాక్టికల్. కిక్స్ ఆర్ ప్రాక్టికల్. సో ఇందులో ఇందాక మీకు మత్స్యవుడి చెప్పేప్పుడు చెప్పాను కదా, ఒక కాల్ మీద నిలబడినప్పుడు ఇంకో కాల్తో కిక్ చేస్తున్నాం. సో ఇట్స్ లైక్ యు ఆర్ ఇంబ్యాలెన్సింగ్ 1/2 ఆఫ్ అవర్ బాడీ. బీట్ పవర్ఫుల్, నో డౌట్. అంత పవర్ఫుల్ అదంతా ఓకేనండి. బేసికలీ టైక్వాండో అంటే అదే కదా, మీకు ఆల్ లెగ్ కిక్స్, పవర్ కిక్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ జంప్ ఒకటే నాకు అర్థం కావట్లేదు. ఆల్ లెగ్ కిక్స్, టైమింగ్. సో దీనికి కూడా మన బేర్ హ్యాండ్లో ఒక సేయింగ్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఒక లాక్ కానీ, ఒక ఫైట్ మూవ్ కానీ, ఒక అటాక్ మన మీదకి వస్తే 64 రకాలుగా దాన్ని తప్పించుకోవచ్చు. సో ఉల్టా థింక్ చేస్తే 64 పాసిబిలిటీస్ అటాక్ చేయడానికి ఉన్నాయి ఒక సెకండ్లో. అటెన్షన్ సెకండ్ అనేది ఊరికి మన అండర్స్టాండింగ్ కోసం. సో 64 రకాలుగా అటాక్ చేయగలము అనే సిచ్యువేషన్లో మేబీ జంప్ కిక్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ప్రతిసారి జంప్ చేసి కొడితేనే అవుతుందా అనేది అది కాదు, ఆబ్వియస్లీ కాదు. కానీ మీరు జనరల్గా ఏం నమ్ముతారు అంటే, కాసేపు కలరీ పాయింట్ అన్నీ పక్కన పెడదాం, ఒక ఫైటింగ్ సెనారియోలో వాట్ డూ యూ థింక్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ బాడీ, విచ్ ఇస్ హ్యాండ్స్ ఆర్ లెగ్స్? వాట్ డూ యూ బిలీవ్? డెఫినెట్లీ హ్యాండ్స్ అండి. డన్. లెగ్స్ అంటే నేను కొట్లాడేవాడు కన్సీవ్. హ్యాండ్స్ ఆర్ ప్రాక్టికల్, వెరీ సింపుల్. ఆటోలో కూర్చుంటే మెడ మీద కత్తి పెట్టాడు అనుకోండి, ఎగ్జాంపుల్, జస్ట్ దెర్ ఇస్ నో పాయింట్. సో మరి ఇన్ని ఆయుధాలు ఉన్నాయి కలరీలో, బేర్ హ్యాండ్ ఇంత డిస్కస్ చేసాము. ఏది బెస్ట్ వెపన్ అని అంటే, మన ఇందాక డిస్కషన్లో కూడా హ్యూమన్ బాడీ అనుకుంటా. బికాస్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, అన్నీ జరిగిన తర్వాత కూడా వెన్ యు ఆర్ కార్నర్డ్, స్పేసే లేదు, ఏం చేయగలవు అన్నప్పుడు డెఫినెట్లీ. సో ఆటో దిగాము అంటే దెన్ దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ కిక్కింగ్. లోపల కిక్ చేయొచ్చా? అండ్ ఆల్సో ఇట్స్ అబౌట్ టైం కదండి. ఫైట్ ఇస్ ఆల్ అబౌట్ టైం. అంటే ఇప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్ కిక్కర్ అయినా సరే, ఒక 2 seconds అడ్వాంటేజ్ అయినా మనకి, 2 milliseconds అడ్వాంటేజ్ అయినా మనకి హ్యాండ్లో ఉంటుంది. సో టెక్నికాలిటీస్ పర్సే, మనకు టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి. మనకంటే స్ట్రాంగ్ ఒపోనెంట్, మనకంటే హైట్ ఉన్న ఒపోనెంట్, మనకంటే వెయిట్ ఉన్న ఒపోనెంట్, మనకంటే స్పీడ్ ఉన్న ఒపోనెంట్, అంటే మనకంటే కళ్ళు బాగా పనిచేసే ఒపోనెంట్, మనకంటే బాగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ అంటే ఇప్పుడు MMAలో మీరు చాలాసార్లు చూస్తుంటారు, ఐపోక్ జరుగుతుంది సడన్గా ఒక్కొక్కసారి, అయిపోయినట్టే, ఇంకేంటి నీకు ఒక కన్ను సరిగా కనిపించకపోతే. అండ్ మిస్లీడ్ కూడా చేస్తారు, ఫేక్ సమ్ అటాక్, తర్వాత యాక్చువల్ అటాక్ వస్తుంది. దాని ఫీడ్స్ అంటారు.
సో వీటన్నిటిలో కూడా ఈ టెక్నికాలిటీస్ అన్నీ కూడా మనకు ఇందులో కమ్స్ అండర్ సిలబస్. సో మనకంటే హెవీ వెయిట్ ఉన్న పర్సన్ ఎలా డీల్ చేయాలి సిలబస్. మనకి అపోనెంట్ రేంజ్ క్లోజ్ అవ్వట్లే, ఎంత చేస్తూనే హీఈస్ మెయింటైనింగ్ ద రేంజ్, సేఫ్ రేంజ్లోనే ఉంటున్నాడు. హౌ టు డీల్. అండ్ ఉమెన్ జెండర్ అనేది అసలు ఈ ఫైట్లో డిఫరెన్సే లేదండి. ఇట్స్ నాట్ అబౌట్ మెన్ అండ్ ఉమెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి మెన్ ఎవరినన్నా తీసుకుంటే రిలేటివ్లీ వీక్ పర్సనాలిటీ ఎవరన్నా ఉన్నారనుకోండి, మనం రెగ్యులర్ డిస్కషన్స్లో ఏమంటాము, ఉమెన్ ఆర్ న్యాచురలీ నాట్ వెల్ బిల్ట్ యాజ్ మెన్ అనేసి జనరల్ ఒక నోషన్ ఉంది. సో ఇందులో కూడా టఫర్ పర్సనాలిటీస్, టఫర్ వెయిట్ మన మీద ఎవరైనా ఇంకా ఉంటే కూడా వాళ్ళని ఎలా డీల్ చేయాలనేది వీ హ్యావ్ టు ప్రాక్టీస్. సో అందుకే క్లాస్లో ఇన్ ఎనీ క్లాస్ మనం కైపూర్ అందరితో చేయమని చెప్తాం. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మనం టోర్నమెంట్స్కి వెళ్తే సేమ్ వెయిట్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్లో వేస్తారు, వాళ్ళ మధ్య మాత్రం కాంపిటీషన్ జరిగి విన్నర్ లూజర్ డిసైడ్ అవుతుంది. బట్ మనకి రియాలిటీలో అట్లా ఉండదు. ఇన్ ఎనీ స్ట్రీట్ ఫైట్ ఎనీ ర్యాండమ్ వెయిట్ పర్సన్ కెన్ అటాక్ అస్. అంటే జనరల్గా వేరే మార్షల్ ఆర్ట్స్లో అయితే అంటే ప్రాక్టీస్లో ఓకే కానీ ఫైటింగ్లో ఇది ఉండదు బేసిక్లీ. అంటే వెయిట్ కేటగిరీస్లోనే ఫైట్ చేస్తారు కదా. అవునవును, మీరు చెప్పింది. కలరీలో జరుగుతున్న నేషనల్ కాంపిటీషన్, స్టేట్ ఛాంపియన్షిప్స్ అన్నీ కూడా ఇదే ప్రాబ్లం. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుంది, అపోనెంట్ ఎలా అయినా రావచ్చు, ఎంత వెయిట్తో అయినా రావచ్చు, వెపన్తో రావచ్చు, వెపన్తో లేకుండా రావచ్చు, వాళ్ళ బాడీ వెయిట్ ఏదైనా ఉండొచ్చు, ర్యాండమ్, క్యాన్ బి ఆఫ్ ఎనీ జెండర్, క్యాన్ బి సర్ప్రైజ్ అటాక్. తెలిసి జరగాలి, ఏ డైరెక్షన్ నుంచి అటాక్ చేస్తారో తెలియదు, ఎంత స్పీడ్తో అటాక్ చేస్తారో తెలియదు. ఇంత అన్సర్టెనిటీ మనకు ఫైట్లో ఉంది అని సైన్స్ చెప్తుంది. కలరీ విద్యలో చెప్తున్న సిలబస్ నేర్పుతున్నదంతా ఇదే. అంటే ఫైట్ అంటే జనరల్గా అదే కదండి, బయట ఎవడ అటాక్ చేస్తారో తెలియదు. బట్ మనం ఏం చేస్తున్నాం, ఛాంపియన్షిప్ కింద ఒక వెయిట్ కేటగిరీ కన్ఫర్మ్ చేస్తున్నాం, ఈ లిమిటెడ్ విండోలోనే ఈ అటాక్స్ మాత్రమే చేయాలని చెప్తున్నాం. సో దెర్ ఇస్ ఏ ఏన్షియంట్ కాంపిటేటివ్ సిస్టమ్, దాన్ని అంకం అని అంటాం. సో ఫైట్ విత్ నో రూల్స్ కలరీ పర్స్పెక్టివ్లో. సో ఏజ్ ఓల్డ్గా జరిగేవండి, విచ్ ఇస్ నాట్ లీగల్ టుడే. సో ఎప్పుడైనా ఎంఎంఏ ఎంక్వైరీస్ వస్తాయండి, ఎంఎంఏ వాళ్ళు, ఎంఎంఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఐ లైక్ దేర్ క్వశ్చన్స్ వెరీ మచ్ బికాస్ దే ఆర్ మోర్ ఇన్ టు లాజిక్ అండ్ కామన్ సెన్స్. మిగతా వాళ్ళకి లేదు అని అనడానికి లేదు, బట్ దే ఆర్ సీయింగ్ ద డైమెన్షన్ రియల్ సినారియోస్లో లేదా రియల్ టైంలో ఒక ఫైటర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కదలాలి. నాకు ఈ క్లాసికల్ సిలబస్ అంతా కాదు, నన్ను అటాక్ చేశారు నేను డిఫెండ్ చేయాలి, లేదా నన్ను అటాక్ చేయడానికి వచ్చారు నేను తిరిగి అటాక్ చేయాలి. సో వాట్ ఈస్ మై రియాక్షన్, ఈ పర్స్పెక్టివ్లోనే వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో హూ ఆర్ మోర్ రియలిస్టిక్ అనేది క్వశ్చన్. సో మనం ట్రెడిషనల్ వైపు వెళ్తూ మనమే ఛాంపియన్షిప్స్ పెట్టుకొని ఒక బౌండరీ మనమే గీసుకుంటున్నాము అనేది పాయింట్. ఈవెన్ బ్రూస్లీ కోటెడ్ మెనీ టైమ్స్ అబౌట్ దిస్. అంటే చాలామంది అండి ఇప్పుడు ఎంఎంఏలో యూఎఫ్సీలో ఖబీబ్ ఉన్నాడు కదా, ఖబీబ్ కూడా చాలాసార్లు అంటాడు ఇంటర్వ్యూస్లో, ఐ డోంట్ లైక్ దిస్ టైమ్ బెల్ థింగ్ అంటాడు, వెరైటీగా మాట్లాడతారు. మై మ్యాన్ చాలా ఇష్టం నాకు ఖబీబ్ అంటే. కలరీ హ్యాస్ ద ఆన్సర్, వాట్ ఎ ఫైటర్. కలరీ ఐ గాట్ ద ఆన్సర్. మేబీ ఇట్స్ అబౌట్ అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ ఇండివిజువల్స్ జర్నీ అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అది మనం ఒకసారి ఎక్స్పోజ్ అయితేనే, విత్ ద డెప్త్ మనం చూస్తేనే మనకు అర్థం. ఆబ్వియస్లీ కరెక్ట్. అంటే యాక్చువల్లీ అండి ఇప్పుడు జనరల్గా మనం మార్షల్ ఆర్ట్స్ ఇన్ జనరల్ తీసుకున్నా సరే చాలా అన్ప్రెడిక్టబుల్ స్పోర్ట్ అండి ఇది. ఇప్పుడు చూడండి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు ఫ్రాన్సిస్ నగానో అని ఒక యూఎఫ్సీ ఫైటర్ ఉన్నాడు, లైక్ హెవీ వెయిట్. అంటే ఎవడొస్తాడని ఏదో ఫెదర్ ఇలా ఇసిరేసినట్టు కొడతాడు అనమాట, దాట్ పవర్ఫుల్. సరే ఇక్కడ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ వెంట్ టు బాక్సింగ్లో ఫస్ట్ మ్యాచ్ గాట్ నాక్డ్ అవుట్. సేమ్ అలానే ఇప్పుడు ఇది ఉందా, ముయిథాయ్ ఉందా, ముయిథాయ్లో దెర్ ఇస్ అ ఫైటర్ కాల్డ్ రాట్టంగ్. వాడు అసలు అంటే వాడి బోన్స్ ఇలా ఉంటాయి లిటరల్, అంటే ఐరన్ లాగా. అంటే వాడు కొడుతుంటే ఆ సౌండ్ అది. ఎంఎంఏకి వచ్చాడు, డెమెత్రియస్ జాన్సన్ అని ఒక ఫైటర్ సబ్మిట్ చేసి వదిలేసాడు అండి, వెరీ సింపుల్గా. అంటే అసలు ప్రెడిక్ట్ చేయలేము అండి, ఎవడు వెళ్తాడు ఎవడు కొడతాడు. మెగ్రెగర్ బాక్సింగ్కి వెళ్ళాడు అనమాట, బాక్సింగ్కి వెళ్ళి ఎవరితో, ఫ్లాయిడ్ మేవెదర్తో. లైక్ ఎవ్రీబడి థాట్ ఫస్ట్ 2-3 రౌండ్స్లో అయిపోతాడు మెగ్రెగర్. 8-9 రౌండ్స్ వెళ్ళి ఈ స్కోర్ పంచెస్ ఓడిపోయాడు అల్టిమేట్లీ. బట్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. మన రెజ్లర్ బ్రాక్ లెస్నర్ ఈజ్ ఇంటూ డబ్ల్యూడబ్ల్యూ, తర్వాత యూఎఫ్సీకి వచ్చాడు. సో ఫ్లూయిడిటీ, అన్సర్టెనిటీ, డైనమిక్ థింగ్ ఇన్ ఫైట్, రిలవెన్స్ ఇస్ దేర్ ఇన్ కలరీ ఆల్సో. సో ఎంఎంఏ వాళ్ళ క్వశ్చన్స్ కానీ, ఎంఎంఏ వాళ్ళ ఎంక్వైరీస్ కానీ, సో
the good thing is that one only. So they are seeing fight as a real thing. Yeah. Today. సో ట్రెడిషనల్ మార్షల్ ఆర్టిస్టులు రెస్పెక్టివ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ అందరికి కూడా ఇట్స్ ఎ మెసేజ్. సో మనం కూడా కొంచెం ఆ బాక్స్ నుంచి బయటికి రావాలి. మేబీ నా జర్నీలో నేను ఐ గాట్ మై ఆన్సర్స్. సో యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఓకే, మీరు కలరీ ఇంత డీప్గా వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ మార్షల్ ఆర్ట్స్, ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు అందులో ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దాట్ మార్షల్ ఆర్ట్ చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ విత్ ఆబ్వియస్ ద క్లాసిక్ బాక్సింగ్ నుండి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటారు? సో బాక్సింగ్ యాజ్ ఏ ఫైటర్ పర్స్పెక్టివ్ అండి, అంటే పర్సనల్ నోట్ అన్ని మార్షల్ ఆర్ట్స్ని చూడాలి, అబ్జర్వ్ చేయాలి, స్ట్రెంగ్స్ మైనస్లు తెలుసుకోవాలి. సో నాకు అందులో బాగా అనిపించేది ఐ థింక్ హౌ దే యూజ్ ద కోర్ స్ట్రెంగ్త్ని పంచ్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది, లింకింగ్, అది ఫుట్ వర్క్ ఆల్సో, క్రేజీ ఫుట్ వర్క్. అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ వచ్చేసి, చిన్నప్పుడు ఎప్పుడైనా మనం సీనియర్స్తోనో ఇంట్లోనో ఎప్పుడైనా చూసినప్పుడు కూడా బాక్సింగ్ మ్యాచెస్, ఎందుకు వీళ్ళు దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటారు ఏంటి, హగ్ చేసుకోగానే ఆగిపోతుంది ఏంటి అనే క్వశ్చన్ ఉండేది. సో వ్యాలిడ్ క్వశ్చన్. దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్ బై మై గురు ఇన్ డిఫరెంట్ వే. సో ఇట్లే లాంగ్ స్టిక్ గురించి ఒకరోజు క్లాస్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ద బ్లూ మనం లాంగ్ స్టిక్లో కొత్తగా ఏదో ఒక 2-3 months అయింది ప్రాక్టీస్. ఒకరోజు సడన్గా స్టిక్ ఇట్లా తీసేశారు, ఆయన చేతిలోనే పక్కకి అటాక్ చేయన్నారు. నాకు అర్థం కాలేదు. ఒకసేపు అయిన తర్వాత లేదా అటాక్ చేయి, బేర్ హ్యాండ్తో ఉన్నాను, నువ్వు అటాక్ చేయాలి, అపోనెంట్ రావచ్చు కదా, అట్లా మేబీ నీ మన దగ్గర వెపన్ ఉంటుందని ప్రతిసారి ఉండదు కదా. సో ఎవ్రీ క్లాస్ ఎవ్రీ పాయింట్ వాజ్ ఎన్లైటన్మెంట్. సో అలాగే స్టార్ట్ చేశాను. అటాక్ చేయగానే హీ వాజ్ డీలింగ్ సిమిలర్ ఎక్సైజ్ ఐ హ్యావ్ టు డూ నౌ. సో హీ స్టార్టెడ్ అటాకింగ్ మీ. సో అప్పుడు ఐ గాట్ ద పాయింట్. సో బాక్సింగ్లో దగ్గరికి వెళ్తే రేంజ్ లేదు పని చేయడానికి, either they have to move again, మళ్ళీ గ్యాప్ క్రియేట్ చేసుకొని అటాక్ చేయాలి. ఐ అబ్జర్వ్ దట్ పాయింట్, ఐ గాట్ ద ఆన్సర్. ఓకే, ఇదే లాజిక్ పిల్లలు ఎప్పుడన్నా బెత్తంతో కొడితే కూడా వాళ్ళు నొప్పి తగ్గించుకోవడానికి రేంజ్ దగ్గరికి చేయి తీసుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్, వెరీ ఇంట్రెస్టింగ్. సో బేర్ హ్యాండ్తో మనం ఎవరైనా స్టిక్తో అటాక్ చేస్తే ఇప్పుడు మనకు అర్థమైంది, ఓకే సో గ్రాపుల్ చేయొచ్చు, స్టిక్ని పట్టుకోవచ్చు, యూ కెన్ హోల్డ్, యూ కెన్ లాక్, ఈవెన్ స్టిక్ని ఎలా లాక్కొని వెళ్ళాలి, ఇవన్నీ కూడా తర్వాత సిలబస్ లేదు. ఓకే, దట్స్ బాక్సింగ్. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు MMA కూడా అంటే అది మిక్స్డ్ కదా. సో ఇప్పుడు ముయితాయ్ అంటే వాట్ యూ ట్రై టు లర్న్? ఐ లైక్ ద కండిషనింగ్ పార్ట్ అండి, కదా, కండిషనింగ్ పార్ట్. అండ్ మిగతా మార్షల్ ఆర్టిస్టుల కన్నా ఐ సా మోర్ ఎజిలిటీ ఇన్ దెమ్. అండ్ ఒక లెగ్ మీద అన్ని రౌండ్స్ ఫైట్ చేయడం ఇట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్. సో ఒక న్యూట్రల్ ఆడియన్గా మనం చూస్తే కూడా విచ్ ఈస్ గుడ్ థింగ్ టు లర్న్. అండ్ దిర్ ఇస్ ఏ సేయింగ్, బ్రూస్లీది ఒక సేయింగ్ మీరు వినే ఉంటారు, నువ్వు ఎంతైనా నేర్చుకోనరా, నేను ప్రాపర్గా ఒక స్లాబ్ 1000 సార్లు ప్రాక్టీస్ చేస్తే, ఒక కిక్ 1000 సార్లు ప్రాక్టీస్ చేస్తే. I don't fear a man who knows 10,000 kicks. I fear a man who practiced one kick for 10,000 times. సో వీళ్ళ నుంచి ఏంటి అంటే హౌ దే అప్లై ఎల్బో, హౌ దే అప్లై ఎల్బో, షిన్, నీ కిక్స్ అండి, అమేజింగ్. మీరు ముయితాయ్ వర్షన్ ఆఫ్ ఆంజనేయ స్వామి చూసారా? లేదండి. వెరీ సిమిలర్గా ఉంటుంది అనమాట, చాలా సిమిలర్. అంటే ఆ తోక కానీ ఆ మంకీ ఫేస్ కానీ అన్నీ ఉంటాయి, కాదు కొంచెం డిఫరెంట్ నోట్లో ఉంటారు అన్నమాట, వాళ్ళు పూజిస్తారు. ఓకే, యా. సో దట్స్ ఒక కమింగ్ టు ముయితాయ్ సెగ్మెంట్ అండి. సో అన్నీ మన నుంచి ఆరిజిన్ అని కాదు, బట్ దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. సో మనకి ఈ మన కాంటినెంట్స్ ఫామ్ అయింది కాన్సెప్ట్ ఉంది కదా. సిమిలర్లీ ఇప్పుడు ఇందాక మనం అడిమురే గురించి డిస్కస్ చేసాం. సో యూ డోంట్ బిలీవ్ దెర్ ఇస్ ఏ మార్షల్ ఆర్ట్ ఇన్ శ్రీలంక విచ్ ఈస్ కాల్డ్ అంగంపురా. అంగంపురా విచ్ ఈస్ వెరీ సిమిలర్ టు కలరీ అండ్ సిలంబం. ఈవెన్ దే హ్యావ్ ఎక్స్టెన్సివ్ మర్మశాస్త్రం. సో దే హ్యావ్ ఏ యూనివర్సిటీ కాల్డ్ జాఫ్నా. So where they have documented all the Tamil literature, Marma literature till today. అలా మనకి అన్ని సరౌండింగ్ కంట్రీస్ కూడా ఈ వన్ వే ఆర్ ద అదర్ వే ద మార్షల్ ఆర్ట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్. సో పుట్టింగ్ దిస్ ఏ సైడ్ దేర్ ఇస్ ఏ సిలబస్ కాల్డ్ వానర సెగ్మెంట్. సో మంకీ రెఫరెన్స్ తీసుకొనే కొన్ని చోట్ల దే కాల్ ఇట్ ఇస్ వానర కలరీ మూమెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ సిమిలర్ టు ముయితాయ్. దే యూజ్ నీ, దే యూజ్ రిస్ట్ ప్యాటర్న్,
దే యూజ్ మన ఎల్బో వీటితో చేస్తారు. సో మోర్ ఆఫ్ ఫోరమ్ గోస్ ఇన్ టు ప్లే అటాక్ డిఫెన్స్కి అండ్ ఎల్బో నుంచి ఆర్మ్ ఏరియా. ఇంట్రెస్టింగ్. సో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడు జుజుత్సు గ్రాప్లింగ్ అండ్ సేమ్ గోస్ విత్ సాంబా అండ్ అదర్ థింగ్స్ కూడా. జూడో MMA comes as a package basically. జూడో they can adapt everything into that. టైక్వాండో ఆబ్వియస్లీ బ్రేకింగ్స్ అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ లాకింగ్, ఎందుకంటే అపోనెంట్ స్పీడ్ విల్ డిసైడ్ లాక్ చేయగలమా లేదా అని. ఒకసారి మనం టెక్నిక్ పరంగా అంతా కరెక్ట్గా ఉన్నా కూడా అపోనెంట్ మైట్ ఎగ్జాక్ట్ మోర్ పవర్ మోర్ స్పీడ్ ఉన్నప్పుడు వీ మైట్ నాట్ ఏబుల్ టు లాక్ సినారియో. అంటే కొన్ని అన్బిలీవబుల్ ఎండింగ్స్ ఉంటాయండి ఎంఎంఏలో, అంటే బాక్సింగ్లో కూడా ఉంటాయి ఆబ్వియస్లీ, కానీ ఎంఎంఏ ఇస్ మోర్ ఇంటెన్స్ బికాస్ యూఆర్ బ్లీడింగ్ అట్ వెరీ హై లెవెల్. కమారు ఉస్మాన్ అని ఒక ఫైటర్ ఉంటాడు, వెల్టర్ వెయిట్ ఆర్ హెవీ వెయిట్, లైట్ హెవీ వెయిట్, ఐ డోంట్ నో, గుర్తులేదు. సో కమారు ఉస్మాన్ అని ఒక ఫైటర్ ఉంటాడు, నైజీరియన్ ఆర్ సమ్ బ్లాక్ ఫైటర్, అంటే అట్టర్లీ స్ట్రాంగ్, హై ఆన్ దాని అంటారు స్టెరాయిడ్స్, అండ్ బాడీ చూస్తే అర్థమైపోతుంది. అంటే లియాన్ ఎడ్వర్డ్స్ అని ఇంకొక ఫైటర్ ఉన్నాడు, ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఓకే, సో 2 సార్లు మ్యాచ్ జరిగింది వాళ్ళిద్దరికి, 2 సార్లు లియాన్ ఎడ్వర్డ్స్ అని అతను ఓడిపోయాడు. ఈ లియాన్ ఎడ్వర్డ్స్ ఏంటంటే కొంచెం స్లిమ్ బిల్ట్, మంచి టెక్నిక్, చాలా స్టైలిష్ ఫైటర్. వాడు కొంచెం బీస్ట్ మోడ్లో ఉంటాడు అనమాట ఇప్పుడు. సో 3rd ఫైట్ జరుగుతుంది, 5th రౌండ్ దాకా వచ్చేసారు, ఫుల్ గ్రాప్లింగ్ అనమాట. ఉస్మాన్ అనేవాడు గ్రాప్లింగ్, వీడిని అసలు 4 రౌండ్లు టోటల్ డామినేట్ చేశాడు. నాకౌట్ ఒకటే ఆప్షన్ లియాన్ ఎడ్వర్డ్స్ విన్ అవ్వాలంటే. ఏం చేసింది తెలుసా, మైండ్ పోయింది నాకు. 5th రౌండ్ లాస్ట్ 3-4 సెకండ్స్లో ఇప్పుడు ఇది ఉంటుందా, ఇంత ఫీంట్ అని మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం క్రాస్ ఇది కదా, వీడేం చేసిండు తెలుసా, జాబ్ను క్రాస్ లాగా ఇట్లా అన్నాడు పక్కకి, ఇట్లా అన్నప్పుడు హెడ్ ఏమవుతుంది, ఇటు వస్తుంది కదా, లేపు హెడ్కి కొట్టాడు, లెఫ్ట్ హెడ్, చచ్చిపోయాడు అంతే, స్పాట్ పడిపోయాడు ఇంకా అక్కడే. నాకు అరే ఇదేం టెక్నిక్ రా బాబు అనుకుంటున్నాను చూసి, అసలు అన్బిలీవబుల్ అనమాట. అది కొన్ని ఎండింగ్స్, మీకు అలాంటి ఎండింగ్స్ ఏమైనా గుర్తున్నాయా ఎంఎంఏ కానీ బాక్సింగ్ కానీ మీకు బాగా ఇంపాక్ట్ అనిపిస్తుంది? సచ్ గేమ్స్ ఇవైతే అబ్జర్వ్ చేస్తారండి. అల్టిమేట్లీ గ్రాప్లింగ్, చోకింగ్, లైక్ మనకి ఆంబార్ చేసేప్పుడు, ఫల్క్రమ్ చోక్స్, డెత్ లాక్ అని ఒకటి, డెత్ లాక్స్, వీటన్నిటిని కూడా స్టూడెంట్స్ కూడా క్లాస్లో డౌట్స్ అడుగుతారు, వి అప్లై అండ్ సీ. కానీ ఆ రెజ్లింగ్లో ఆ ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, అంటే ఆంబార్ నుంచి వెనక్కి వెళ్ళిపోగలగడం, ఫల్క్రమ్ వేయగలగడం, మళ్ళీ లాక్ నుంచి ఇంకో లాక్కి వెళ్ళడం, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అది ఫ్లూయిడ్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనకి ఇందాక 64 లాక్స్ చెప్పాను కదా, సో 64 లాక్స్ దే కమ్ ఆన్ ఏ కంటిన్యూస్ నోట్. సో ఒక లాక్ నుంచి ఎవెన్చువలీ మూవ్ టు సెకండ్ లాక్, థర్డ్ లాక్, ఫోర్త్ లాక్, అండ్ దట్ టు ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ అపోనెంట్ టు అదర్ అపోనెంట్. చచ్చిపోతారండి, అదేం ట్రైనింగ్ దీంట్లో ఉంది. కానీ చేయగలుగుతారా, ఆ లెవెల్కి వెళ్ళగలుగుతారా? అంటే 64 పీపుల్తో ఒకేసారి రెజ్లింగ్ చేయడం, 64 లాక్స్ డిఫరెంట్ పీపుల్ అంటున్నారు కదా. డిఫరెంట్ పీపుల్ ట్రెడిషనల్, అంటే ఇప్పుడు మనం ఎంఎంఏ ప్రజెంట్ మోడర్న్ ఎరాలో ఒక ఎక్స్ట్రీమ్ మనకి బ్లడ్ టింజ్డ్ అనుకుంటే, అంకం గురించి చెప్పానండి. మనం ప్రాక్టీస్ చేస్తున్నామా ఆ లెవెల్ అనేది పక్కకు పెడితే, వీ షుడ్ నో అబౌట్ బ్రూటాలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ కలరీ సైడ్ కూడా. సో ప్రో లెవెల్ ఇన్ కలరీ ఇస్ నాట్ ఆన్ సింగిల్ అపోనెంట్. సో చుట్టూ అష్టదిక్, సో 8 మంది అపోనెంట్స్ విత్ వెపన్, ఏ వెపన్తో అయినా రావచ్చు. సో దిస్ ఈస్ ద సినారియో ఫర్ ఏ ప్రో కలరీ ప్రాక్టీషనర్. సో నౌ ఇమాజిన్ వాట్ హీ ఈస్ కేపబుల్ ఆఫ్, ప్రొవైడెడ్ he will not apply anywhere, he will not show, he will not రియల్ సినారియోస్లకి. రీజన్ ఎందుకు వెళ్ళరు, ఎందుకు పర్ఫామ్ చేయరు అంటే, గురువు నుంచి అలాంటివి ఒకరికి ప్రూవ్ చేయడానికి ఆర్ట్ నేర్చుకోలేదు. సెకండ్ థింగ్, దెర్ ఈస్ ఆల్వేస్ ద రిస్క్ ఆఫ్ మర్మ అప్లికేషన్. సో తెలియక జరిగినా మన వల్ల ఒకరికి మర్మస్థానంలో ఏమన్నా దాడి జరిగితే అదొక 7 తరాలు గురువు శిష్యులకు కూడా పాపం అండి. సో ఈ ఆర్ట్ని మంచిగా వాడాలి కాబట్టి ప్రూవ్ చేసే ప్రెషర్ పెట్టుకోరు. మేబీ అలాంటి సినారియో వస్తే వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ అనేది ఆల్వేస్ క్వశ్చన్. బట్ టిల్ టుడే ఏ గురువు నోట్లో నుంచి కూడా మాదే బెస్ట్ అనే పదాలు ఎప్పుడు వినలేదు. యాక్చువల్ కోచెస్ కానీ గురువులు కానీ ఎవరు చేయరండి. అంటే దే రెస్పెక్ట్ ఈచ్ అదర్, దే అండర్స్టాండ్ ది
ఫామ్ అది కష్టం. యూట్యూబ్లో ఇవి చూస్తే బాగా అనిపిస్తుంది, లైక్ కుంఫు వర్సెస్ కలరీ, లేకపోతే కరాటే వర్సెస్ కుంఫు, మువతాయ్ వర్సెస్ బాక్సింగ్, ఎంఎంఏ వర్సెస్ సో అండ్ సో. ఈ కంపారిజన్స్ అన్నీ కూడా సమ్ ఇమ్మెచ్యూర్ పీపుల్ చేశారు. అల్టిమేట్లీ జిస్ట్ ఆఫ్ దిస్ ఏంటి అంటే అల్టిమేట్లీ 2 individuals ఫైట్. ఇట్స్ అబౌట్ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్ ఓన్లీ. సో వాళ్ళు ఆర్ట్ ఫామ్స్కి ఫైట్ పెట్టడము అవన్నీ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ బ్రదర్హుడ్ అండర్ వన్ అంబ్రెల్లా. ఏ మార్షల్ ఆర్ట్లో ఎలాంటి స్ట్రెంగ్స్ ఉన్నా సీ దట్ యాజ్ వన్ టైప్ ఆఫ్ అటాక్ అండ్ డిఫెన్స్ టు మై సిలబస్. నేనేం చేయగలను, నాకున్న ఏబిసిడీలతో నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలను అన్న అబ్జర్వేషన్ కోసం మాత్రం వాళ్ళని చూడాలి. సద్విమర్శ అయితే మంచిది, వల్ల తప్పులు ఎదగకుండా. అంటే నేను కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఫ్రెండ్స్ వెనకాల నుంచి వచ్చి ఊరికి ఎలా పట్టుకోవడం ఏదో చేస్తారు, మనం మూవ్ అయిపోతుండే. మీకు ఆ రిఫ్లెక్స్లు వస్తుంటాయా ఇన్ జనరల్ లైఫ్లో? వెరీ ఇంట్రెస్టింగ్. అయితే యా, అంటే నేను కలరీతో పాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్.